ప్రస్తుతం మనతో పాటు V6 స్టూడియోలో వింగ్ కమాండర్ రాధాకృష్ణ గారు జాయిన్ అవుతున్నారు. రాధాకృష్ణ గారు గతంలో ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు. తర్వాత గ్రూప్ కెప్టెన్గా ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన సిఆర్ ప్రసాద్ గారు విశిష్ట సేవా మెడల్ కూడా అందుకున్నారు. ముందుగా రాధాకృష్ణ గారు, ఏం ప్రొసీజర్స్ ఉంటాయి? ఇప్పుడు అభినందన్ను 5:20 పాకిస్తాన్ అప్పగిచ్చేసింది. సో దాని తర్వాత ఎటువంటి ప్రొసీజర్స్ ఉంటాయి? అంటే నార్మల్గా అంటే బేసిక్ మెడికల్ చెకప్స్ ఉంటాయి. అంటే ఎలాంటి ఫిజికల్గా ఏమైనా హామ్ చేయడం జరిగిందా అలాంటివి అన్నీ పరిశీలించబడుతుంది. తర్వాత మెంటల్ టెస్ట్ కూడా ఉంటాయి. అంటే కొద్దిగా సైకలాజికల్గా కూడా ఏమైనా ఎఫెక్ట్ అయిన ఛాన్సెస్ ఉంటాయా, అప్సెట్ అయిన ఛాన్సెస్ ఉంటాయా అనేది ప్రస్తుతానికి ఎక్కువ కాలం జరగలేదు, 2 రోజులు అదే కాబట్టి బేసిక్ మెడికల్ టెస్ట్. దాని తర్వాత ఎయిర్ హెడ్ క్వార్టర్స్లోకి వెళ్ళటం. నా ఉద్దేశంలో ఒక వారం రోజుల్లో హీ షుడ్ బి బ్యాక్ ఆన్ హిస్ రొటీన్ డ్యూటీస్కి. వారం రోజులు మళ్ళీ డ్యూటీస్ జాయిన్ అయిపోతారు. అంతకన్నా ఎక్కువ అన్లెస్ దెర్ ఇస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే తప్ప అలాంటిది ఏమీ ఇలాంటివి ఈ పరిస్థితుల్లో ఏమీ అనిపించలేదు. సో ఒక వారం రోజుల్లో హీ షుడ్ బి బ్యాక్ ఆన్ హిస్ రొటీన్ డ్యూటీస్. ఓకే. సో అంటే ఇప్పుడు ఇవి కాకుండా ఇంకా సైకలాజికల్గా ఫిట్నెస్ పరంగా ఇంకేమైనా టెస్టులు ఉంటాయా? శత్రువులు మన రహస్యాలను ఏమైనా సేకరించారా? అటువంటి టెస్టులు కూడా ఉండే అవకాశం ఉందా? అంటే మన తరపు నుంచి గ్రిల్లింగ్ టెస్ట్లు అంటూ అంత ఇదిగా జరగవండి. మెడికల్గా ఆయన స్టేబుల్గా ఉన్నారా లేదా అనేది బేసిక్స్ చెక్ చేయడం తప్ప మరీ గ్రిల్లింగ్ టెస్ట్లు లాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే మన యోధ మన దగ్గరికి తిరిగి వచ్చిన యోధని బేసిక్ టెస్టులు చేశాక ఇంకా అంతకుమించి నాకు తెలిసి ఎక్స్ట్రా టెస్టులు ఏమి ఉండకపోవచ్చు అండి. సార్, మీ ఉద్దేశంలో ఈ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిలీజ్ తర్వాత టెన్షన్స్ సడలిపోతాయా? ఇండియా స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి ఇప్పుడు అభినందన్ వర్ధమాన్ రిలీజ్ తర్వాత? ఒక విధంగా చెప్పాలంటేనండి, ఈ రిలీజ్ అనేది దీనికిను టెన్షన్స్కి వాటికి రెండింటికి పొంతన అంటే ఒక విధంగా కనెక్షన్ మేజర్గా ఉండకపోవడం బెటరు, ఉండే అవసరం కూడా లేదు. ఎందుకంటే రిలీజ్ చేయడం అనేది ఒక POW జెనీవా కన్వెన్షన్ ప్రకారంగా రిలీజ్ చేయడం అనేది వారి బాధ్యత. దాని ప్రకారంగా వారు చేయడం జరిగింది అంతవరకు. ఇంకొకటి ఏంటంటే మన తరపు నుంచి వింగ్ కమాండర్ అభినందన్ ఏ విధంగా అయితే అక్కడ ఆయన ప్రవర్తన కానీ ఎంత ధైర్యంగా ఉన్న పరిస్థితులను ఎదుర్కొన్నారు ఇవన్నీ చూసి నార్మల్గా నా ఉద్దేశంలో దీనికిను మన ప్రాసెస్ ఆఫ్ మన దేశం తరపున కానీ పొలిటికల్గా కానీ డిఫెన్స్ తరపున కానీ ఏ యాక్షన్కి దీనికి ఎక్కువగా లింక్ ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం అండి. అంటే మన వాళ్ళు ఇంకా కూడా అగ్రెసివ్ మోడ్లోనే వెళ్ళే అవకాశం ఉంటుందా? దీని తర్వాత ఇంకా ఎయిర్ స్ట్రైక్స్ క్యారీ చేసే అవకాశం ఉంటుందా? లేకపోతే వాళ్ళు ఒక పీస్ గెచ్చర్ అన్నారు కాబట్టి ఇక్కడితో ఆగిపోయే అవకాశం ఉంటుందా? దీని మూలాన అంటే ఈ మన వింగ్ కమాండర్ అభినందన్ని వాపస్ పంపించారనే కారణం మూలానే తగ్గే అవకాశం అయితే లేదు. కానీ జనరల్గా ఇండియా ఎప్పటికీ కూడా నార్మల్గా పీస్ ప్రాసెస్నే ఎన్నుకున్నది ఇన్ని రోజులు. సో నా ఉద్దేశంలో పొలిటికల్ ప్రాసెస్ డిఫెన్స్ తరపున తీసుకునే ప్రాసెస్కి దీనికి లింకింగ్ ఉండదని నా అభిప్రాయం. ఓకే ప్రసాద్ గారు, సో ఇప్పుడు దాదాపు 5:20 అప్పగిచ్చారు. వాళ్ళేమో బీటింగ్ రిట్రీట్ సెరమోనీ సందర్భంగా మేము అప్పగిస్తామన్నారు. మన వాళ్ళు అడిగింది ఏంటంటే మాకు వాఘా బార్డర్ దగ్గర వద్దు, ప్రత్యేక విమానం వస్తాం, మేము ఇస్లామాబాద్ వచ్చి తీసుకెళ్తామన్నారు. వాళ్ళు ఆ రిక్వెస్ట్ రిజెక్ట్ చేశారు. ఎందుకు వాళ్ళు వాఘా బార్డర్లోనే అప్పగించాలని వాళ్ళు ఎందుకు అనుకున్నారు? ఇంతకుముందు ఫ్లైట్ లెఫ్టినెంట్ నాచికేత అని మన ఆఫీసర్ ఒక అతను కూడా ఈ విధంగానే ఇజెక్ట్ అయ్యి వాళ్ళ దేశంలో బందీగా చిక్కారు. అప్పుడు ఆయనని వాఘా బోర్డర్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేశారు. అదొక కారణం వాళ్ళు ఆలోచించి ఉండొచ్చు. ఇంతకుముందు ఈ విధంగా జరిగింది కాబట్టి ఆ ప్రొసీజర్కి భిన్నంగా ఇంకొకటి చేయటం ఇప్పుడు మనకు అవసరం లేదు అనుకొని ఒకటి ఉండొచ్చు. ఇంకోటి ఏమిటంటే ఈ సమయంలో వాళ్ళు శత్రు విమానాన్ని తీసుకొచ్చి లాహోర్లో కానీ లేకపోతే ఇస్లామాబాద్లో కానీ ల్యాండ్ అయ్యించి దాంట్లో పంపించటము వాళ్ళకి సబబు అనిపించి ఉండకపోవచ్చు. ఓకే. సో అటు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ అయితే పూర్తిగా మూసేశారు, అక్కడ ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా మూసేశారు. ఇంకా కూడా మన దగ్గర ఒక 4-5 అవర్స్ మూసేశారు, ఆ తర్వాత మళ్ళీ తెరిచారు. అంటే ఇంకా ఉద్రిక్తతలు ఉన్నాయని అనుకోవచ్చా? మన నుంచి ఇంకా స్ట్రైక్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్ట? 6:30 ఈరోజు సాయంత్రం 6:30 నుంచి వాళ్ళ ఎయిర్ స్పేస్ కూడా సివిల్ ఫ్లైట్స్కి అనుమతించారు. ఓకే.
మన వైపు నుంచి ఈ సమయంలో అగ్రెసివ్గా అటాక్ చేస్తాము అని వాళ్ళు అనుకుంటారని నేను అనుకోను. ఓకే. ఎందుకంటే మనము ఒక డోషియర్ ఇచ్చేసాము వాళ్ళకి, మన టెర్రరిస్ట్ యాక్టివిటీస్ గురించి, జేఈఎం గురించి, ఇతర సంస్థల గురించి. ఆ డోషియర్ మీద వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు దాన్ని బట్టి మన ప్రతిక్రియ ఉంటుంది. ఓకే. ఈ సమయంలో మనము ఏమన్నా చేస్తారు అని నాకు అనిపించడం లేదు. ఓకే, అంటే మన వాళ్ళు కొంత సమయం వెయిట్ చేస్తారు అంటారు. వాళ్ళు ఈ ప్రక్రియ ఏమిటి, వాళ్ళు టెర్రరిస్ట్ నాయకులను కానీ, టెర్రరిస్ట్ రిక్రూట్మెంట్ సెంటర్స్ కానీ, టెర్రరిస్ట్ ట్రైనింగ్ సెంటర్స్ కానీ, లాంచ్ ప్యాడ్స్ కానీ వాటిని వాళ్ళు తొలగిస్తున్నారా లేదా, ఏమి చేస్తున్నారు వాళ్ళు చేయటమే కాకుండా ఆ ప్రూఫ్ కూడా మనకి ఇవ్వాలి, వాళ్ళు ప్రపంచానికి తెలియచేయాలి. అప్పుడు మనం కొంచెము ఇప్పుడున్న బిగు సడలిస్తాము. అప్పటిదాకా ఈ రకమైన ఉద్రిక్త వాతావరణం ఉంటుంది, కానీ మనం వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసే వాతావరణం మాత్రం ఉండదు అని నేను అనుకుంటున్నాను. అంటే ఇమ్రాన్ ఖాన్ ఏదైతే పీస్ గెచ్చర్ అన్నాడో అది ఫలించినట్టు అనుకోవాల్సి ఉంటుందా? కానే కాదు. అతను పీస్ జెస్చర్ అన్నది ఏమిటి, అభినందన్ని తిరిగి మనకు పంపించటమే ఒక పీస్ జెస్చర్ అనుకుంటున్నారు. అది ఆయన అభినందన్ని పాకిస్తాన్లో ఎన్నో రోజులు అతను అట్టు పెట్టుకునే అవకాశమే లేదు. జెనీవా కన్వెన్షన్స్ ఉన్నాయి, యుఎస్ఏ, జర్మనీ, యూకే, ఫ్రాన్స్ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఏదో ఒక మంచి పని చేసి నేను కూడాను ఒక సహకరిస్తున్నాను, మన మధ్య సత్సంబంధాలు నెలకొల్పటానికి నేను కూడా సహకరిస్తున్నాను అని మీరు ఒక మంచి పని చేసి ప్రూవ్ చేసుకోండి ఫస్ట్. ఓకే. ఈ విధంగా అన్ని అగ్రదేశాల నుంచి పాకిస్తాన్కి ఒక రకమైన వార్నింగ్ లాగా వచ్చింది. ఓకే. మీరు గమనిస్తే నిన్న వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఖురేషి అన్నారు, ఇప్పుడు అభినందన్ మా దేశంలో ఉన్నాడు కాబట్టి శాంతి ప్రక్రియ మొదలు పెడదాం అన్నప్పుడు మన దేశం నుంచి జవాబు ఏం వెళ్ళింది, మేము అభినందన్ మీ దేశంలో ఉండటానికి శాంతి ప్రక్రియకి అసలు సంబంధం లేనే లేదు. అభినందన్ని మీరు ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా, ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మాకు వెంటనే ఎంత త్వరగా మీరు మాకు అందిస్తే మనందరికీ మంచిది అని మన వారు చెప్పారు. కాబట్టి అభినందన్ని మనకు పంపించడంతో శాంతి ప్రక్రియ ముందుకు జరుగుతుంది అని మనం ఊహించవలసిన అవసరం లేదు. శాంతి ప్రక్రియ ఎప్పుడు ముందుకు జరుగుతుందంటే, ఎప్పుడైతే వాళ్ళు ఉగ్రవాద సంస్థల యొక్క రిక్రూట్మెంట్ సెంటర్స్ని, వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్ని, వాళ్ళ లాంచ్ ప్యాడ్స్ని మనకు, ప్రపంచ దేశాలకి అందరికీ తెలిసే విధంగా వాటిని తీసివేయటానికి ఏ చర్యలు తీసుకుంటారో దాని మీద రాబోయే శాంతి చర్యలు ఉంటాయి. ఎస్ రాధాకృష్ణ గారు, ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్లు ఆ విధంగా చేసే అవకాశం ఉందా? పాకిస్తాన్లో కొంచెం మార్పు కనిపిస్తుంది. అంటే ఇమ్రాన్ ఖాన్ అన్కండిషనల్గా రిలీజ్ చేయడం కానీ, ఇవాళ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి మసూద్ అజార్ మా దేశంలోనే ఉన్నాడు అని తొలిసారిగా ఒప్పుకున్నాడు. కానీ అతను నడిచే పరిస్థితులు లేడు, ఇంకా ఎటువంటి సిచ్యువేషన్ ఉందో తెలియదని కూడా అన్నాడు. ఒకసారి మనం ఒక నిమిషం రాధాకృష్ణ గారు, ఒకసారి విజువల్స్లో కనుక మనం చూస్తే కొన్ని వెహికల్స్ వాగా సరిహద్దు నుంచి, అటారీ సరిహద్దు నుంచి కొన్ని వెహికల్స్ వెళ్తున్నాయి. అక్కడ కొంత మూమెంట్ మనకు కనిపిస్తుంది. చాలా పెద్ద ఎత్తున మీడియా కూడా అక్కడే ఉంది. ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఉండబోతోంది. ఎయిర్ ఫోర్స్ వైస్ మార్షల్ ఆర్జీ కపూర్ మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు. బహుశా అభినందన్ను కూడా మీడియా ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కొంత మూమెంట్ అయితే ఉంది. 5 గంటల 20 నిమిషాలకే అప్పగించారు. దాదాపు 1 అవర్ అయింది. పాకిస్తాన్ అధికారులు మన అధికారులకు అప్పగించి ఫార్మాలిటీస్ కొన్ని కంప్లీట్ అవుతున్నాయి విదేశాంగ శాఖకు సంబంధించి. సో రాధాకృష్ణ గారు, ఇవాళ ఫస్ట్ టైం అడ్మిట్ చేశారు మసూద్ అజార్ మా దేశంలోనే ఉన్నాడు అని అంగీకరించారు. తర్వాత ఆయన నడిచే పరిస్థితుల్లో మాత్రం లేడు, ఏం హాని తెలపట్టే పరిస్థితి లేడు. మసూద్ అజార్కు వ్యతిరేకంగా ఏమైనా సాక్ష్యాలు ఉంటే మాకు ఇవ్వండి అంటున్నారు. అంటే సాక్ష్యాల విషయం వస్తే మన దేశం తరపు నుంచి ఎన్నో సాక్ష్యాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రవర్తనలో మార్పు కానీ, వాళ్ళు చెప్పే మాటల్లో మార్పు కానీ వచ్చింది అంటే అది పరిస్థితులు, ఇంటర్నేషనల్ ప్రెషర్ వాళ్ళ మీద వచ్చింది. ఉన్న పరిస్థితిలో భారతదేశం తరపు నుంచి మనం అవలంబించిన
మార్గం కానివ్వండి, ఒక పరిస్థితిని క్రియేట్ చేయడం కానివ్వండి, మనం సఫలీకృతం అయ్యాం. అందులో వాళ్ళ తరపున ప్రెషర్ ఉండి అలా మాట్లాడుతున్నారు అంటే ఇంతకుముందు పాస్ట్లో కూడా పూర్తిగా నమ్మలేము వాళ్ళని ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఆ కంట్రీ పరిస్థితి అలాంటిది. కొంతవరకు ఇటు మిలిటెంట్స్ తరపు కూడా సపోర్ట్ చేయకపోతే వాళ్ళు సర్వైవ్ అవ్వలేని పరిస్థితి. ఎందుకంటే మిలిటెన్సీ మూలాన వాళ్ళకు కూడా చాలా నష్టం జరుగుతుంది. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ స్టాండ్లో తేడా వచ్చింది అనేది, తేడా ఎందుకు వచ్చింది అంటే స్వంత మార్పు కాదు, ఇంటర్నేషనల్ ప్రెషర్ మూలాన, ఉన్న పరిస్థితుల మూలాన వాళ్ళు కొంత పరిస్థితుల వల్ల అంటే ఆర్థికంగా బలహీనపడడం అది కూడా ఒక కారణం అండి. ఆర్థికంగా వాళ్ళ పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. వాళ్ళకి ఇంటర్నేషనల్ ప్రెషర్ ఎక్కువైతే వాళ్ళ సర్వైవల్ యాజ్ ఎ కంట్రీ సర్వైవల్ కానీ ఎకనామికల్ గ్రోత్ కానీ చాలా కష్టాల్లో పడే ఛాన్సెస్ ఉన్నాయి. చైనా కానీ అమెరికా కానీ ఎవరైతే వాళ్ళకి మంచి స్నేహితులు అనుకున్నారో వాళ్ళ తరపు నుంచి కూడా ప్రెషర్ రావడంతో వాళ్ళు ఉన్న పరిస్థితిలో కొన్ని పాజిటివ్ స్టెప్స్ మేము ఇది చేస్తున్నాము అని పాజిటివ్గా రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళకి కష్టాలు చాలా ఎక్కువ ఉండే పరిస్థితి ఉంది. ఉన్న పరిస్థితిలో వాళ్ళకి ఇంతకన్నా వేరే మార్గం లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఇంకొక 2 స్టెప్పులు ముందుకు వెళ్ళి ఇప్పుడు ఆ టెర్రరిస్ట్ క్యాంపుల సంగతి ఐడెంటిఫికేషన్ చేసి మేము ఇది చేశామని కొంత ప్రూఫ్ చూపించగలిగితే ఒక విధంగా పరిస్థితులు ఇంకొంచెం మెరుగుపడే ఛాన్సెస్ ఉన్నాయని నా అభిప్రాయం. మన వైపు నుంచి ఇంకా వెయిట్ చేసే పరిస్థితి ఉంటుందా? టెర్రరిస్ట్ క్యాంప్స్ నిజంగా అనేది వీళ్ళు ధ్వంసం చేస్తారా అని వెయిట్ చేసే పరిస్థితి ఉంటుందా? లేకపోతే నిన్న 3 త్రివిధ దళాలకు సంబంధించిన ప్రతినిధులు మాట్లాడినప్పుడైతే కొంచెం అగ్రెషనే కనబడింది. వాళ్ళు మనమేమో వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంపుల్ని టార్గెట్ చేసుకుంటే వాళ్ళు మన మిలిటరీని స్థావరాలని టార్గెట్ చేసుకున్నారు, అది తప్పు కదా అని అంటారు. డెఫినెట్గా తప్పండి. ఎందుకంటే మనం స్పెసిఫిక్గా ఏ విషయం మీద మనం అటాక్ చేసామనేది చాలా క్లియర్గా మనం చెప్పడం జరిగింది. మిలిటరీ ఇన్స్టలేషన్స్ కానీ సివిలియన్ ఇన్స్టలేషన్స్ కానీ మేము టార్గెట్ చేయలేదు. జైష్ వాళ్ళది ఇక్కడ క్యాంప్ ఉంది కాబట్టి మాకు సూచనలు క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఆ పర్టికులర్ ఏరియాని మాత్రమే మేము టార్గెట్ చేశాము. ఎందుకంటే మాకు ఇంకా సూసైడల్ అటాక్స్ ఫ్యూచర్లో కూడా జరిగే అవకాశం ఉందని మా ఇంటెలిజెన్స్ సోర్సెస్ ద్వారా తెలిసింది కాబట్టి వాటిని అవాయిడ్ చేయడానికి ప్రియంటివ్గా మన తరపు నుంచి మేము చేసిన చర్య ఇది. అదేదో యుద్ధాన్ని మొదలుపెట్టే విధానం కాదు ఇది అనే ఉద్దేశం మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ తరపు నుంచి రియాక్షన్ ఎలా వచ్చింది అంటే మన తరపున వాళ్ళు ఇటు వచ్చారంటే ఈధర్ సివిలియన్ టార్గెట్ అయినా అయి ఉండాలి, లేకపోతే మిలిటరీ టార్గెట్ అయినా ఉండాలి. అన్ని యుద్ధ ప్రమాణాలు తీసుకొచ్చి ఎల్ఓసి దగ్గరకు వచ్చి క్రాస్ చేయడంలో దాంట్లో అర్థం లేదు. అగ్రెషన్ మన తరపు నుంచి చూపించడం చాలా కరెక్ట్ అయిన సమాధానం చెప్పడం జరిగింది. అగ్రెషన్ అనేది మన తరపు నుంచి తగ్గదండి. వాళ్ళ తరపు నుంచి పాజిటివ్ స్టెప్స్ ఎలా వస్తుంది అనే దాని ప్రకారం మన ఫ్యూచర్ అంటే ఎలా నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది దాన్ని బట్టి డిపెండెంట్ అయి ఉంటుంది. మీరు కూడా వింగ్ కమాండర్ అభినందన్ లాగా. అవునండి, ర్యాంక్ స్ట్రక్చర్. సో ఈ MiG-21 వెళ్ళి F-16 ఢీకొనింది. టెక్నికల్గా చాలా సాంకేతికంగా చాలా అడ్వాన్స్డ్ అంటారు. F-16 చాలా అడ్వాన్స్డ్ అండి. F-16 అంటే ప్రపంచంలోనే MiG-21 F-16ని టార్గెట్ చేసి షూట్ చేయగలిగిందంటేనే అది చాలా వరకు మన పైలట్స్ ఎబిలిటీ కానీ వాళ్ళ సాహసం కానీ ఎలా చేయగలుగుతున్నారు అని. ఎందుకంటే మీరు టెక్నికల్గా కంపేర్ చేసుకుంటే F-16కి MiG-21కి అసలు పొంతన చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆస్మాన్ జమీన్ ఫరక్, చాలా తేడా ఉంది. అయినా కూడా ధైర్యం సాహసం ఒకసారి లాక్ అయితే నేను ఎందుకు వదిలిపెట్టాలి అనే పట్టుదలతోటి వెళ్ళి ఫైర్ చేయడం జరిగింది. చాలా మీరు ఎయిర్ ఫోర్స్లో ఏ విమానాలు నడిపారు? నేను టెక్నికల్ ఆఫీసర్ అనండి. అంటే నార్మల్ గా టెక్నికల్ బ్రాంచ్ ఆఫీసర్. ఏం తేడా ఉంటుంది అంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా MiG-21 F-16 మధ్య తేడా ఏముంటుంది? అంటే రోల్లోనే చాలా తేడా ఉంటుందండి. F-16 అనేది మల్టీ రోల్ ఎయిర్క్రాఫ్ట్. దాంట్లో చాలా కేపబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. దాని మొత్తం బరువు కానివ్వండి, దాని రేంజ్ కానివ్వండి, దాని స్పీడ్ కూడా స్పీడ్, రేంజ్, ఎబిలిటీ అంటే దాంట్లో ఉండే ఎయిడ్స్, నావిగేషనల్ ఎయిడ్స్ కానీ రడార్ ఎయిడ్స్ కానీ చాలా అడ్వాన్స్డ్. అంటే ఇప్పుడు 60 ఏళ్లకి పైబడిన విమానం ఇది MiG-21. అది 1980s విమానం అండి. F-16 80s అండ్ లేటర్. ఎస్. సిఆర్ ప్రసాద్ గారు, ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత F-16 సంబంధించిన సేల్స్ చాలా పడిపోయాయని చెప్తున్నారు. అంటే దాని సేల్స్ అంటే దానికి సంబంధించిన పరపతి బాగా పడిపోయింది F-16. ఆ మాట నిజమే. ఇన్సిడెంట్ తర్వాత అది నిజమే. మనము F-16ని MiG-21 బైసన్ మన విమానాన్ని కంపేర్ చేయాలంటే ఇప్పుడు
MiG-21 బైసన్ మారుతి 800 అనుకుంటే ఓకే ఇది ఒక హై అండ్ SUV లాంటిది. ఓకే ఇక మీరు ఆలోచించుకోవచ్చు వాటి మధ్య ఉన్న తారతమ్యాలు. ఓకే అదనమాట. ఆ సమయంలో మనము మన అభినందన్ F-16 విమానాన్ని కూలగొట్టడానికి అనేక కారణాలు ఉండుండొచ్చు. ఓకే ఒకటి ఈ అబ్బాయి యొక్క నేర్పరితనము, ఈ అబ్బాయి యొక్క ట్రైనింగు, అది అసలు మనం విస్మరించడానికి వీలు లేదు. రెండోది ఏమిటంటే ఆ ఫాగ్ ఆఫ్ వార్ అంటాము, ఆ యుద్ధ ప్రక్రియలో ఎవరు ముందుకి టాక్టికల్గా ఎట్లా వచ్చారు అన్నదాని గురించి కూడా మనం ఆలోచించాలి. కానీ MiG-21 F-16ని కూల్చింది అంటే అది మిలిటరీ సర్కిల్స్ ప్రపంచవ్యాప్తంగా అది ఒక చాలా ఆశ్చర్యకరమైన సంఘటన. ఓకే అది అంటే MiG-21 ఎందుకు వెళ్ళిందంటారు F-16? మన దగ్గర సుకోయిస్ కూడా ఉన్నాయి కదా. ఏమైందంటే మీరు నిన్న బ్రీఫింగ్ విన్నారో లేదో, ఏం జరిగింది, అటు పక్క నుంచి F-16s 12 దాదాపు విమానాలు డిఫరెంట్ లెవెల్స్ అంటే డిఫరెంట్ ఎత్తుల్లో వచ్చినాయి అన్నమాట. వాటిని అవి 12 ఉన్నాయి కాబట్టి మనము మన వైపు నుంచి సుఖాయ్ MKI పంపించాము, మిరాజ్ పంపించాము, బైసన్ని కూడా పంపించాము. ఇవి నా ఊహ ప్రకారం 4 ఇవి కూడా 12 వెళ్ళి ఉండొచ్చు, లేదా 2 6 వెళ్ళి ఉండొచ్చు. కానీ ఈ ఆకాశంలో జరిగిన ఈ విమానాల మధ్య జరిగిన యుద్ధంలో మాత్రము F-16 MiG-21 తారసపడ్డాయి. తారసపడి అత్యంత విశ్వసనీయమైన మన ఆశ్చర్యపరవలసిన సంఘటన ఏమిటంటే, పాకిస్తాన్ విమానాలు ఒక మిలిటరీ బాంబ్ డంప్ కానీ లేకపోతే బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ కానీ ధ్వంసం చేద్దామని ఉద్దేశంతో వచ్చి, అంత సుపీరియర్ విమానం అది వచ్చి మన సరిహద్దు దాటి ముందుకు వెళ్ళలేకపోయారు అంటేనే మన పైలట్స్, మన ఎయిర్ డిఫెన్స్, మన ట్రైనింగు, ఇవన్నీ కూడాను ఎంత ఉన్నత స్థితిలో ఉన్నాయో మనం ఊహించవచ్చు. మన ఈ ట్రైనింగ్ అంటే అసలు శత్రు దేశానికి చిక్కితే ఏ విధంగా వ్యవహరిస్తారు అన్నది 2-3 సోషల్ మీడియాలో క్లిప్స్ వైరల్ అయ్యాయి. ఏ వివరాలు అడిగినా రక్తం కారుతున్నా సరే ఐఎమ్ నాట్ సపోజ్ టు టెల్ దట్ అని చెప్పారు. అవన్నీ ట్రైనింగ్ లో భాగంగానే ఉంటాయా? ట్రైనింగ్ లో భాగంగానే ఉంటాయి. మాకు సాధారణంగా 3 సంవత్సరాల ట్రైనింగ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జరుగుతాయి. మేమందరం అట్లాగా వచ్చిన వాళ్ళమే. అభినందన్ కానీ, ప్రత్యేకంగా నేను కానీ, వాళ్ళ తండ్రి కానీ అట్లా వస్తాము. ఆ ఎన్డీఏలో 3 సంవత్సరాల ట్రైనింగ్ 17-20 సంవత్సరాల మధ్య అత్యంత క్లిష్టతరంగా ఉంటుంది. ఫిజికల్గా, అవును, 17-20 మధ్య మానసికంగా, శారీరకంగా అత్యంత క్లిష్టతరంగా ఉంటుంది. దాదాపుగా ప్రపంచంలో ఏ దేశంలోనైనా కానీ మిలిటరీ అకాడమీస్ అన్ని కుడియడంగా ఇలాగే ఉంటాయి. మన USA కానీ, UK కానీ, రష్యా కానీ, మన నేషనల్ డిఫెన్స్ అకాడమీ కానీ, ప్రపంచంలో ఆ వయసులో ఉన్న ఏ పిల్లలు పడలేని కష్టాలు ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఈ 3 సంవత్సరాల ట్రైనింగ్లో ఈ పిల్లలు ఎదుర్కొంటారు. అక్కడి నుంచి వీళ్ళ ట్రైనింగ్ మొదలవుతుంది. తరువాత మీరు మన ఎయిర్ ఫోర్స్లో TACD అని ఒక మంచి సంస్థ ఉంది. వాళ్ళ పని ఏమిటి, ముఖ్యంగా శత్రు విమానాలు ఏమేమి ఉన్నాయి, మన దగ్గర ఏమేమి ఉన్నాయి, మనకి వాటికి ఒక డాగ్ ఫైట్ అంటే విమానాల యుద్ధం సంభవిస్తే వాళ్ళలో ఉన్న బలహీనతల్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, మనలో ఉన్న బలహీనతల్ని ఏ విధంగా మనం కప్పిపుచ్చుకోవాలి, దీని మీద చాలా నేర్పరితనం ఉన్న పైలట్స్ రీసెర్చ్ చేసి అందరికీ నేర్పుతూ ఉంటారు. ఆ ప్రక్రియ కూడా మన ఎయిర్ ఫోర్స్కి ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మనము ఒక MiG-21 F-16ని కూలగొట్టిందంటే అది మన ఎయిర్ ఫోర్స్కి మన ఎంతో చెప్పలేనంత గర్వకారణం. మారుతి 800 వచ్చి ఆడి కార్ను గెలిచినట్టు అంటే ఆఫ్ రోడ్ డ్రైవింగ్ అంటామే, దాంట్లో ఇది ఫస్ట్ వచ్చింది, స్పీడ్లో ఇది ఫస్ట్ వచ్చింది, కొండలు ఎడారులో వెళ్ళటంలో ఇది ఫస్ట్ వచ్చింది, అంత తేడా అన్నమాట. ఓకే, సో రాధాకృష్ణ గారు, ఇప్పుడు ఆయన చేతిలో పిస్టల్ ఉంది,
ఎయిర్ ఫోర్స్ పైలట్ చేతిలో పిస్టోల్తో పాటు ఇంకా ఏ కిట్స్ ఉండే అవకాశం, కొన్ని శత్రువుకు సంబంధించిన రహస్యాలు తెలియొద్దని కొన్ని డాక్యుమెంట్స్ ఆయన నోట్లో నమిలి మింగేశారని కూడా చెప్తున్నారు. అంటే ఏమవుతుందంటేనండి, అసలు వాళ్ళకి ప్లాన్ ఇచ్చినప్పుడు వాళ్ళ మిషన్ ఏంటి, ఏ మిషన్తో బయలుదేరుతున్నారు, వాళ్ళ కాల్ సైన్స్ ఏంటి, ఆ డీటెయిల్స్తో పాటు ఒక చిన్న ప్లాన్ వాళ్ళకి పేపర్ మీద ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్లాన్ శత్రువుకి అందకూడదు అనమాట. అంటే మన ప్లానింగ్ ఎలా ఉంటుంది అనేది అదొకటి. కానీ నార్మల్గా సర్వైవల్ కిట్ అనేది ఒకటి ఉంటుందండి. సర్వైవల్ కిట్లో వాళ్ళకి అంటే మానవ సంచారం లేని చోట పడిపోయినా కూడా వాళ్ళకి బేసిక్గా ఒక 2-3 రోజులు సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన కిట్ కానీ, ప్లస్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఒక రివాల్వర్ కానీ, ఇవి బేసిక్స్ వాళ్ళ దగ్గర తప్పకుండా ఉంటాయి. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సర్వైవల్ కిట్ విచ్ ఇస్ ఆల్వేస్ అవైలబుల్ విత్ ది పైలట్ అనమాట. అంటే ఎక్కడ శత్రు దేశంలో పడి ఉండొచ్చు, ఎక్కడ నిర్మానుష్యమైన ప్రదేశంలో పడి ఉండొచ్చు, ఎవరన్నా వాళ్ళని ఎక్కడున్నారనేది వెతికి తీసుకురాగలిగే పరిస్థితి 1-2 రోజులు పట్టొచ్చు ఒక్కోసారి. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే వాళ్ళకి బేసిక్ కావాల్సినవి సెల్ఫ్ డిఫెన్స్ కోసం ప్లస్ సర్వైవల్ కోసం రెండింటికి కావాల్సిన కిట్ ప్రతి పైలట్ దగ్గర ఉంటుందండి. ఫుడ్ కూడా ఉంటుందా, లేకపోతే అంటే బేసిక్ సర్వైవల్ ఫుడ్ కూడా ఉంటుందండి. అంటే ఫుడ్ అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ నార్మల్ కుకింగ్ ఫుడ్ లా కాకుండా మేబీ సార్ మనకి హై ప్రోటీన్ డైట్ అంటాం కదండి. చాక్లెట్స్, మామూలు చిక్కీ, ఏంటంటే తిని కొంచెం ఎక్కువ కాలం పాటు సర్వైవ్ అవ్వాలి. దానికి తోడు మన దగ్గర ఒక పిస్టల్ ఇస్తారు. ఆ పిస్టల్ ఇచ్చినప్పుడు మనకు క్లియర్గా చెప్పేది ఏమిటంటే, నీ ఆత్మరక్షణ కోసం మాత్రమే దాన్ని వాడుకో అని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అది ఇవి రెండూ కాకుండా మన దగ్గర పాకిస్తానీ కరెన్సీ కొంచెం డబ్బు ఇస్తారు. ఎందుకంటే ఏదైనా కొనుక్కోవడానికి, బస్సుకి అటుపక్క ఇటుపక్క వెళ్ళటానికి చెప్తారు. ఇదే కాకుండా మనకు మామూలుగా మనం వెళ్తున్నది పరాయి దేశము, అక్కడ ఆచార వ్యవహారాలు ఎట్లా ఉంటాయి, మతం ఎట్లా ఉంటుంది, భాష ఎట్లా ఉంటుంది, వాటి గురించి బేసిక్ ట్రైనింగ్ ఇస్తారండి. కాబట్టి మనము మహమ్మదీయ దేశం వెళ్తున్నాం కాబట్టి నమాజ్ చేసుకునే పద్ధతి ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఆహార వ్యవహారాలు ఏమిటి, ఒకళ్ళనొకళ్ళు ఎట్లా గ్రీట్ చేసుకుంటారు, మళ్ళీ అక్కడికి వెళ్తే నీవు ఏ పేరు చెప్పాలి, అవన్నీ మనం ఆలోచించుకొని మనం వెళ్ళాలి ముందే. ఇవన్నిట్లో ముందే ట్రైనింగ్ ఉంటుంది కొంచెం. అంటే ఇది ఇప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి తప్పకుండా వీళ్ళకి ఒక క్లాస్ ఎవరో ఒకళ్ళు చెప్పుంటారు. ఇది ఈ పారాచూట్ ల్యాండింగ్ అయినప్పుడు పారాచూట్ ద్వారా దిగిన గాయాలు అయ్యే అవకాశం ఉంటుందా? పారాషూట్ దిగినాక కూడాను ఒక్కోసారి ఆ దిగే ప్రక్రియలోనే బలమైన గాయాలు తగలటం, కాళ్ళు ఇరిగిపోవటము, బ్యాక్ బోన్ వెన్నుపూస విరిగిపోవటము జరుగుతుంది. అదృష్టవశాత్తు అభినందన్కి ఇట్లాంటి గాయాలు తగలలేదు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను, మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఏ F-16ని మన అభినందన్ పడగొట్టాడో వాళ్ళ తండ్రి, ఆ కుర్రవాడి తండ్రి కూడా మన అభినందన్ తండ్రిలాగా ఎయిర్ మార్షల్. అతను ఇజెక్ట్ అయి కింద పడ్డాడు. కింద పడినప్పుడు కొంచెం గాయాలు తగిలినాయి. కానీ మీరు ఇక్కడ ముందు నేను చెప్పబోయేది మీకు అత్యంత ఆశ్చర్యం కలిగిస్తుంది. అతను పడినప్పుడు అభినందన్ని పట్టుకొని కొట్టినట్లే వాళ్ళు కూడా ఇతను భారతదేశస్తుడు అనుకొని అతన్ని చాలా వికృతంగా కొట్టారు. పాకిస్తాన్ F-16 పైలట్ ని అక్కడ లోకల్ ప్రజలు భారత పైలట్ అనుకొని బాగా కొట్టారు. ఆ కొట్టడంలో విపరీతమైన గాయాలు తగిలినాయి. ఆ తరువాత అతని జేబులోంచి అవి లాగుతున్నప్పుడు అతను మనవాడు అని తెలిసిపోయింది వాళ్ళకి. అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ ఆఫీసర్ ఈరోజు చనిపోయాడు. హాస్పిటల్లో చనిపోయాడు. పైలట్ షానవాజ్ ఏదో పేరుందని చెప్తున్నారు. అవును. అంటే మరి మొదలు పాకిస్తాన్ డినై చేసింది కదా, మా అసలు F-16 కూలిపోలేదు, మేము అసలు ఆపరేషన్లో వాడలేదని చెప్పారు. కానీ యుద్ధంలో ఎప్పుడు ఉంటుందంటే, యుద్ధంలో మనము ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అనే దాని మీద చాలా క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. మనము ఏది చెబితే మన దేశ ప్రజల యొక్క మనోబలం, స్థైర్యం పెరుగుతుంది, ఏది చెబితే మన మనోస్థైర్యం తగ్గుతుంది
అనే దాని మీద క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. యుద్ధం మొదలైంది మొదటి రోజు వాళ్ళవి కొన్ని పోవచ్చు, మనవి కొన్ని పోవచ్చు, వాళ్ళకంటే మనవి ఎక్కువ పోవచ్చు, లేదా మనకంటే వాళ్ళవి ఎక్కువ పోవచ్చు. కానీ మొట్టమొదట మనం చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా ఇది జరిగింది అని యుద్ధం అయిపోయినా కానీ ఏదైనా ఒక దశలో మనం తెలియజేస్తాం, కానీ రోజువారీగా పూర్తి వివరాలు చెప్పలేము. మీరు గమనిస్తే పాకిస్తాన్ వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారు, మేము 2 విమానాలను కూలగొట్టామన్నారు. అంటే వాళ్ళ F-16 కూడా మనదనుకున్నారు. 3 పైలట్లని క్యాప్చర్ చేశామన్నారు. తర్వాత 2 అన్నారు. చివరికి వాళ్ళకి తెలిసింది ఏంటయ్యా అంటే ఒకళ్ళు మనవాళ్ళు, ఒకళ్ళు భారతదేశస్తుడు, ఒకళ్ళు వాళ్ళ దేశస్తుడు, ఒకళ్ళు భారతీయుడు అని తెలిసింది. కానీ ఇప్పటి వరకు పాకిస్తాన్ గవర్నమెంట్ మా F-16 పోయిందని తెలియచేయాల. అది మామూలుగా ఏ దేశమైనా కూడాను యుద్ధంలో ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకి తెలియచేయరు, శత్రువుకి తెలియచేయరు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ పైలట్ను కూడా వాళ్ళు స్థానికులే కొట్టారు. అయితే ఆ డ్రెస్ ద్వారా రికగ్నైజ్ చేసేందుకు అవకాశం ఉండదా? ఉండదు. మనము ఇండియన్ ఎయిర్ ఫోర్స్, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన యూనిఫామ్ వేరే ఉంటుంది కదా. యుద్ధానికి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ ఏమి ఉండదు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు సాధారణంగా పరాయి దేశంలో జనం ఏ బట్టలు వేసుకుంటారు అవి లోపల వేసుకొని మనము వాటిపైన మన ఫ్లయింగ్ ఓవరాల్ వేసుకొని వెళ్తాము. వెళ్ళి ఎప్పుడైతే మనము పారాషూట్లో దిగటము ఎవరు గమనించలేదు అనుకుందాం మనం, అప్పుడేం చేస్తాం మనము, మనకు టైం ఉంది కాబట్టి ఈ ఓవరాల్ తీసేసుకొని ఆ ఫ్లయింగ్ బూట్స్ తీసేసుకొని అవి ఎక్కడో ఇసుకలోనో చెట్లలోనో దాచేసేసి ఈ మ్యాప్స్, సీక్రెట్ మ్యాప్, మన దగ్గర మ్యాప్స్ ఉంటాయి కదా, ఆ మ్యాప్లో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మళ్ళా ఏ విమానాశ్రయాన్ని ఏ కాల్ సోన్ తోటి మనం సంబోధించాలా అది చాలా చాలా ఇంపార్టెంట్. అవన్నీ మన జేబులో ఉంటాయి. వీటన్నిటిని ముందు మనం ధ్వంసం చేసి అప్పుడు మన ఓవరాల్ లాక్ కింద మనము వాళ్ళు వేసుకునే బట్టలు వేసుకున్నాం కదా, శత్రుదేశ ప్రజలు వేసుకునే బట్టలు వేసుకున్నాం కదా, అవి వేసుకొని ఎంత త్వరగా ఆ ప్రజల్లో మనం కలిసిపోవాలి అనే ప్రక్రియలో అనే ఆలోచనలో మనం ఉంటాం. అదనమాట. సో అంటే ఇప్పుడు ఒకటి వైర్లెస్తో సంభాషణ ఉంటుందా? మనం పారాచూట్తో ఎజెక్ట్ అయినా మన ఇండియన్ అథారిటీస్ మాట్లాడేందుకు అవకాశం ఉంటుందా? ఒకవేళ మనము సముద్రం మీద దిగుతున్నప్పుడు సముద్రం మీద ల్యాండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అనుకుందాము, అప్పుడు మనం కాంటాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో నాకు అర్థమైనంత వరకు ఉండవు. ఎందుకు అవకాశం ఉండదు సార్? వైర్లెస్ సెట్స్ కానీ అవి కానీ అక్కడ పనిచేయవా? లేకపోతే ఫస్ట్ ఒకటేమో మనం ఆల్రెడీ సో మెనీ థింగ్స్, మనం ఎన్నో వస్తువులు మనతో తీసుకెళ్తున్నాము. ఇది తీసుకెళ్ళాము అనుకోండి, ఇది కూడా శత్రువు చేతిలో పడిపోయింది అనుకోండి, ఇంకా కాంప్లికేషన్స్ పెరుగుతుంటాయి. ఆ వైర్లెస్ సెట్ వాళ్ళు తీసుకొని మన రహస్యాలు మొత్తం కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. రహస్యాలు మొత్తం తెలుసుకోలేకపోవచ్చు, బట్ కొన్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయగలరు. అదనమాట. అయితే ఇక్కడ కొన్ని అభినందన్ వర్తమాన్ అక్కడ దిగిన తర్వాత మొదలు ఇది ఇండియానా పాకిస్తానా అని అక్కడ స్థానికులను అడిగినట్టు రిపోర్ట్. అది సాధారణంగా మనల్ని అట్లా అడగమని చెప్తారు. ఎందుకంటే మనం ఎక్కడ పడ్డాము అనేది మనకి సాధారణంగా అర్థం కాకపోవచ్చు. సరిహద్దులో చేసిన నిన్న జరిగిన యుద్ధం అంతా సరిహద్దుకి 5 కిలోమీటర్లు ఇటు పక్క 5 కిలోమీటర్లు అటు పక్క జరుగుతుంది. మన అభినందన్ దురదృష్టవశాత్తు పాకిస్తాన్లో వెళ్ళటమే కానీ కొంచెము గాలి పనమటి గాలి తోలినట్లయితే ఇతను మన దేశంలోనే పడేవాడు. పడిన తర్వాత ఏం చేస్తాం మనము, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనం మన దేశంలో పడ్డామా ఆ దేశంలో పడ్డామా అనేది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఏరియా అంతా కాశ్మీరు, అది పిఓకే, ఇది మన కాశ్మీరు, అంత ప్రజలు ఏరియా అంతా ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి అతను ఏం చేశాడు, మనం ఇండియా పాకిస్తానా అని అడిగాడు. వాళ్ళు కూడా తెలివిగా ఇండియా అన్నారు. ఇండియా అనేటప్పటికి ఇతను భారత్ మాతాకి జై అన్నాడు. అనేటప్పటికి వాళ్ళ కోపం వచ్చేసేసి వెంటబడ్డారు. వెంటబడిన తర్వాత ఇతను వాళ్ళ నుంచి దూరంగా పరిగెడుతూ ఆయన ముఖ్య ఉద్దేశం ఏమిటి, తన దగ్గర ఉన్న మ్యాప్, కాల్ సైన్స్ అవి ధ్వంసం చేయాలి. అవి పడేసేసి ఇక తరువాత తన దగ్గర తుపాకు ఉంది కానీ కాల్చగలడు, కాల్చొచ్చు, కానీ అది అట్లా గాల్లో కాల్పులు జరిపాడు తప్ప మనుషుల మీద గురిపెట్టలేదు. అది కూడా అది చేస్తుంటే పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ రివర్స్ లో కాల్చేవాళ్ళు.
రివర్స్ పాకిస్తాన్ ఆర్మీ సంబంధించో లేకపోతే వాళ్ళు అది కొంచెం తీవ్రం అయిపోతుంది. సో తనను తాను ప్రొటెక్ట్ చేసుకునేందుకు పైకి మాత్రమే కాల్చి తర్వాత దగ్గర ఏదో చిన్న సరస్సు లాంటి చెరువు లాంటిది ఉంటే అందులోకి వెళ్ళి ఈ మ్యాప్స్ అన్ని అందులో పడేశాడు. ఈలోగా వాళ్ళు వచ్చేసేసి లాగి బయట తీసుకొచ్చి కొట్టడం మొదలుపెట్టారు. ఈ అబ్బాయి అదృష్టం 2 రకాలుగా అదృష్టం జరిగింది. ఒకటి ఏమిటంటే ఆర్మీ వచ్చి తొందరగా ఇతన్ని రక్షించటం. రెండోది ఏమిటంటే ఇతన్ని కొట్టటము అదంతా ఆ లోకల్స్ వాళ్ళు వీడియో చేశారు. వీడియో చేసి వాళ్ళ స్నేహితులకి వాళ్ళకి వీళ్ళకి పంపే ప్రక్రియలో అది మనకి తెలిసింది, ప్రపంచం మొత్తానికి తెలిసింది. అప్పుడు అందువలన పాకిస్తాన్ మా దగ్గర మీ పైలట్ ఉన్నాడు అని చెప్పవలసి వచ్చింది. లేకపోతే పాకిస్తాన్ను శత్రు యుద్ధ ఖైదీలని గౌరవంగా డిగ్నిటీ తోటి ట్రీట్ చేసే సంస్కారం వాళ్ళకి మొదటి నుంచి లేదు. ఈసారి ఏంటంటే ఈ వచ్చిన పరిస్థితులు మనకు అనుకూలంగా వచ్చినాయి అన్నమాట. రాధాకృష్ణ గారు, జెనీవా ఒప్పందం ఏం చెప్తుంది అసలు? యాక్చువల్గా ఇది యుద్ధం డిక్లేర్ చేయలేదు కదా, అయినా యుద్ధ ఖైదీ కిందకి వస్తారంటారా? అంటే మధ్యలో ఒకసారి పాకిస్తాన్ తరపు నుంచి ఒక ప్రకటన కూడా రావడం జరిగింది. ఈ పర్టికులర్ మన పైలట్ ఎవరైతే వాళ్ళ దేశంలో పట్టుకున్నారో అతన్ని ప్రిజనర్ ఆఫ్ వార్ అంటే యుద్ధ ఖైదీలాగా పరిగణించాలా లేదా అనే దాని గురించి ఒక ప్రశ్న వేశారు. జెనీవా కన్వెన్షన్ ప్రకారం నాకు తెలిసినంత వరకు యుద్ధ ఖైదీ అయినా అవ్వకపోయినా ఒక సైనికుడు ఒక దేశం నుంచి పరదేశంలో పట్టుబడటం జరిగితే యుద్ధ ప్రక్రియ ఉన్నా లేకున్నా వాళ్ళు చేయవలసిన ఏదైతే ప్రక్రియ ఉంటుందో దాంట్లో తేడా ఏమీ ఉండదు. నాకు తెలిసినంతవరకు జెనీవా కన్వెన్షన్లో పిఓడబ్ల్యూ అయినా అవ్వకపోయినా ఒకసారి ఐడెంటిఫై అయింది అతను పరదేశం అంటే మన శత్రుదేశంకి సంబంధించిన మిలిటరీ అతను, డిఫెన్స్ ఫోర్సెస్ అతను అని తెలిసినప్పుడు వాళ్ళు ప్రక్రియలో తేడా చేయడానికి వీల్లేదు జెనీవా కన్వెన్షన్ ప్రకారం. కాకపోతే ఒకటే డిఫరెన్స్ ఏంటంటేనండి, పిఓడబ్ల్యూకి నార్మల్గా నాన్ ప్రిజనర్ వార్ పీరియడ్లో వచ్చిన దానికి వాళ్ళ లోకల్ జ్యూరిస్డిక్షన్ ప్రకారం వాళ్ళ కోర్ట్స్ ప్రకారం అతన్ని ట్రై చేయొచ్చు అనేది ఒక అడిషనల్ ఫీచర్ ఒకటే ఉంది. పిఓడబ్ల్యూ అయితే దానికి కూడా ఆస్కారం లేదు నాకు తెలిసినంత. మనకు ఒక సమాచారం అంతుంది, బ్రేకింగ్ న్యూస్. హంద్వారాలో టెర్రరిస్టులతో ప్రస్తుతం సిఆర్పిఎఫ్ జవాన్లు తర్వాత మన భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. దీనిలో 3 సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులైనట్లుగా సమాచారం అంతోంది. మరొక సైనికుడు కూడా మృతి చెందినట్లుగా సమాచారం అంతోంది. ఇంకా మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది, 10-15 నిమిషాలు అభినందన్ బయటకు వచ్చేందుకు. ప్రసాద్ గారు, ఇప్పుడు ఆర్మీ చేతిలో పడ్డ తర్వాత వాళ్ళు జాగ్రత్తగానే చూసుకుంటారా పాకిస్తాన్ ఆర్మీ, లేకపోతే 3rd డిగ్రీ లాంటివి ఇచ్చే అవకాశం ఉంటుందా? అభినందన్ అయితే ఆ సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలో అయితే నన్ను బాగానే చూసుకున్నారని చెప్పాడు. అవును, ఎప్పుడైతే గవర్నమెంట్ డిక్లేర్ చేసిందో పలానా యుద్ధ ఖైదీ మా దగ్గర ఉన్నాడు అని వాళ్ళు డిక్లేర్ చేసిన తరువాత సాధారణంగా అడిగే కొన్ని ప్రశ్నలు తప్ప హింస పెట్టడం అనేది ఉండదు డిక్లేర్ చేసిన తరువాత. కానీ 1971 యుద్ధంలో మన అనుభవాలు ఏమిటంటే ఆ యుద్ధంలో చాలామంది మన వాళ్ళు ఇజెక్ట్ అయ్యి కానీ లేకపోతే విమానంకి కింద నుంచి గ్రౌండ్ ఫైర్ అయ్యి కానీ వాళ్ళ దేశంలో చిక్కుకుపోయారు. అప్పుడు వాళ్ళు డిక్లేర్ చేయలేదు. చేయనందువలన కొంతమంది సంవత్సరం పైగా వాళ్ళ జైల్లో ఉన్నారు. ఓకే, కానీ మనం మాత్రం 1971 వారిలో దాదాపు 93,000 మంది సైనికుల్ని ఇందిరాగాంధీ వదిలిపెట్టేసింది అని ఉంది. అవును, 93,000 మందిని యుద్ధ ఖైదీలుగా ప్రకటించి వాళ్ళందరినీ పంపించేసాం. అంటే మనం ఇవాళ ఒక్క యుద్ధ ఖైదీని వదిలిపెడితే మనం చేస్తున్నాం, కానీ 93,000 మందిని ఇందిరాగాంధీ వదిలిపెట్టేసింది. అవును. సో అంటే ఆ సమయంలో ఏం జరిగింది యాక్చువల్గా ఎగ్జాక్ట్గా? అప్పుడు యుద్ధం అంతా ముఖ్యంగా బంగ్లాదేశ్లో జరిగింది. మనకి యుద్ధ ఖైదీలుగా దొరికిన 93,000 మందిలో దాదాపుగా ఒక 500 అట్లా తప్పించి అందరూ మనం బంగ్లాదేశ్లో వాళ్ళని మనము ఖైదీలుగా పట్టుకున్నాము. వాళ్ళు కంప్లీట్గా సరెండర్ అయిపోయారు. వాళ్ళ ఆయుధాలని ఇది సరెండర్ చేసి మనకు లొంగిపోయారు. అప్పుడు వాళ్ళందరినీ రైళ్ళలో తీసుకొని మనము మహారాష్ట్ర, కర్ణాటక అటు తీసుకొచ్చి జైళ్ళల్లో కొన్ని క్యాంప్స్లో పెట్టాము.
మీరు ఆలోచించండి, 93,000 మందిని మనం ఎన్నాళ్ళని పెడతాము, ఎక్కడని పెడతాము. కాబట్టి ఒక రకంగా ఇచ్చేయటమే మనకి మేలు అనిపించింది. అందులో సిమ్లా అగ్రిమెంట్ అది వచ్చేసింది. మనము యుద్ధం గెలిచిన సంతోషంలో ఉన్నాము. పరాయి దేశం పాకిస్తాన్ 2 ముక్కలుగా అయిపోయింది అని అది రకమైన పండగ మనం జరుపుకుంటున్నాము ఆ సమయంలో. అప్పుడు మనము ఈ 93,000 మందిని ఇప్పుడు ఇంకా ఎన్నాళ్ళు అటు పెట్టుకుంటాము, ఇచ్చేద్దాము అని మనం ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పటికి కూడా కొంతమంది చెప్తారు ఆ 93,000 మంది మన దగ్గర ఉన్నారు కాబట్టి ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కొన్ని కీలకమైన ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి ముఖ్యంగా హాజీపూర్ పాస్ అంటారు. అది మాకు ఇస్తేనే వీళ్ళని మేము పంపిస్తాం అని కొన్ని కండిషన్స్ ఇందిరాగాంధీ గారు పెడితే బాగుండేది అని ఇప్పటికి కూడా కొంతమంది అనుకుంటారు. కానీ మనము వి కెనాట్ మనము చరిత్రని రెండోసారి రాయలేం కదా. అప్పుడున్న సందర్భంలో ఎట్లా ఉందంటే, యుద్ధం గెలిచాము, మన శత్రువు 2 ముక్కలు అయిపోయాడు, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 93,000 సైన్యం మనకు లొంగిపోయింది ఆయుధాలతో సహా. ఇంకా చనిపోయిన పాముని ఇంకెంత చంపుతాము అనే ఉద్దేశంతో వీళ్ళని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అభినందన్ దాదాపు 2-3 రోజుల పాటు పాకిస్తాన్ కస్టడీలో ఉన్నారు. సైకలాజికల్గా దీన్ని భరించే శక్తి ఉంటుందా? అంటే ఎన్ని రోజులకు రిలీజ్ అవుతాడో తెలియదు. మనమేమో టీవీలు చూస్తున్నాం, అతను టీవీలో అవైలబుల్ ఉండవు, ఏది అవైలబుల్ ఉండదు. బహుశా ఇమ్రాన్ ఖాన్ ప్రకటన చేసిన తర్వాత చెప్పుంటారు, అతను ఇంకా దొరికిపోయానే అసలు ఇక్కడే ఉంటానా జీవితాంతం అన్న ఆలోచన కూడా మైండ్కు రాదు. ఆయన అందులో ఒకసారి మీరు ఒక వీడియో చూసారు, ఇఫ్ ఐ గో బ్యాక్ అని కూడా అన్నారు ఆయన. అంటే వెళ్తానో లేదో అన్న సందేహం కూడా ఉంది. అని అదృష్టం మనకేమిటంటే అభినందన్ 2 రోజుల కంటే ఎక్కువ ఉండలేదు. కానీ ఈ 2 రోజుల్లో అతనిని వాళ్ళ జనరల్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది వాళ్ళ రావల్పిండిలో, ఈ 2 రోజుల్లో ఎక్కువ కాలం అక్కడే గడిపాడు. అక్కడ వాళ్ళు ఊరిక మనకి గెస్ట్ లాగా ట్రీట్ చేయరు. అన్నం అది పెట్టినా కూడా రకరకాల ప్రశ్నలు అడగటము, 10 సందర్భాల్లో వచ్చి ఒకే ప్రశ్న అడగటము. అంటే నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాగంటే, మీ స్క్వాడ్రన్లో ఎవరెవరు ఎంతమంది పైలట్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏమిటి, వాళ్ళలో బెస్ట్ ఎవరు, వాళ్ళల్లో ఎవరెవరు ఏ కోర్సులు చేశారు. మనము చాలా స్మార్ట్గా మనం సమాధానం చెప్పలేని పక్షంలో ఒకళ్ళు చెప్పింది ఇంకొకరికి చెప్పలేము. కాబట్టి వాళ్ళు గ్రహిస్తారు మనకు చెప్పడం లేదని. అప్పుడు వాళ్ళు వేరే విధంగా మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి ప్రయత్నం కూడా చేయొచ్చు. బట్ అభినందన్ అయితే ఐఎమ్ నాట్ సపోజ్ టు టెల్ దిస్ అని అన్నప్పుడు అన్నాడు. అన్న తర్వాత వాళ్ళు ఏం చేశారో మనకు తెలియలేదు కదా. ఓన్లీ వాళ్ళ వీడియో, వాళ్ళకు తోచిన వీడియోస్ మాత్రమే పంపించారు. వాళ్ళకి అనుకూలంగా ఉండేది. మళ్ళీ ఈ ప్రశ్నించే వాళ్ళు కూడా చాలా సైకాలజిస్ట్, చాలా ఇట్లాంటి విషయాల్లో బాగా ఆరితేరి నేర్పరితనం ఉన్న వాళ్ళు ఉంటారు. మనం ఒక మనిషి నుంచి నిజం ఎట్లా రాబట్టాలి, ఒక్కోసారి భయం, ఒకసారి ప్రేమ, ఇట్లాంటి రకరకాల ఎమోషన్స్ చూపిస్తూ తీసుకోవడానికి ట్రై చేస్తారు. అందుకనే ఇప్పుడు మనము అభినందన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి పంపించకుండా, భార్య దగ్గరికి, తల్లిదండ్రుల దగ్గరికి పంపించకుండా డైరెక్ట్గా మనం ఢిల్లీ తీసుకెళ్ళాం. ఇప్పుడు మన ప్రయత్నం ఏమిటి, మిమ్మల్ని ఏం అడిగారు, మనం ఏం చెప్పాము, మామూలుగా ఏమన్నా హింసించారా, ఏమన్నా దెబ్బలు తగిలినాయా, ఏమిటి, ఇట్లాంటి విషయాలు మనం తెలుసుకొని. ఇందులో ఇంకొక చిన్న విషయం మీకు చెప్పాలి. మనము స్టాక్హోమ్ సిండ్రోమ్ అని ఒక ఫెనామినా ఉంటుంది. ఎవరైతే మనల్ని బందీ చేస్తారో వాళ్ళు ఒకప్పుడు మనల్ని కష్టం పెట్టినా కూడా చివరికి పంపించారు కాబట్టి మనకు వాళ్ళంటే విపరీతమైన ప్రేమ, విపరీతమైన అభిమానం ఏర్పడుతుంది. దాన్ని స్టాక్హోమ్ సిండ్రోమ్ అంటారు. కాబట్టి ఆ స్టాక్హోమ్ సిండ్రోమ్ తోటి ఇతను ఏమన్నా బాధపడుతున్నాడా? అందుకని చెప్పి మన సైకాలజిస్ట్ ఈ అబ్బాయికి దగ్గర కూర్చొని 1-2 గంటలో కౌన్సిలింగ్ చేసి పంపించేస్తారు. తెలివైన ఆఫీసరు, జీవితంలో ఎన్నో కష్టసుఖాలు చూసిన మనిషి, నిన్న 2 రోజులదే ఒక జీవితానికి సరిపడినంత అనుభవం. కాబట్టి తప్పకుండా ఇది నుంచి చాలా త్వరగా, అతి త్వరగా, నిమిషాల్లో బయటపడతాడు. అదే ఎందుకంటే వింగ్ కమాండర్ గా 2 రోజులు చేసింది ఒక ఎత్తు, ఈ 2 రోజులు చేసింది ఒక ఎత్తు. ఇంకా ఏమైనా టెస్ట్లు ఉంటాయా సార్? ప్రోటోకాల్ ప్రకారం బగ్ టెస్ట్ లాంటిది కూడా ఉంటుంది. వాళ్ళు ఏమైనా బగ్
పెట్టారా, అటువంటిది కూడా ఏమైనా ఉండే అవకాశం ఉందా? అంటే జనరల్గా ఏంటంటారండి, చాలా వరకు ప్రశ్నించడం జరుగుతుంది. ఆయన ప్రశ్నించినప్పుడు సైకాలజిస్ట్ కానీ మెడికల్ ఎక్స్పర్ట్స్ కానీ వారిచ్చే సమాధానం తోటి ఆటోమేటిక్గా వాళ్ళు గెస్ చేయగలరు. అంటే ఈయనకి వాళ్ళు ఏమన్నా ఇంప్లాంట్ చేయడం జరిగిందా, ఇంకేమైనా సైకలాజికల్గా ఇతన్ని హింస పెట్టి ఇంకేదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ రాబట్టగలిగారా, ఇవన్నీ మన తరపు నుంచి కూడా మన ఎక్స్పర్ట్స్, సైకాలజీ ఎక్స్పర్ట్స్ కానీ మెడికల్ ఎక్స్పర్ట్స్ కానీ వాళ్ళు చాలా త్వరగా గ్రహించగలరు అలాంటిది ఏమైనా చేశారా అనేది. ఎందుకంటే ఇప్పుడు వాపస్ వచ్చింది మన యోధ, మన ఎయిర్ వారియర్ వచ్చారు కాబట్టి ఈయన నిజం చెప్తున్నారా లేదా, కరెక్ట్గా మాట్లాడగలుగుతున్నారా లేదా అనేది ఇనీషియల్గా నిర్ధారించుకుంటే దాని తర్వాత ఇంకా ఆయన ఏది చెప్తే అది మనం ఆటోమేటిక్గా నమ్మటం జరుగుతుంది. దాని ప్రకారం ఇంకా ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో అయితే నా ఉద్దేశం ప్రకారం ఎక్కువ టైం పట్టకపోవచ్చు. ఆయన 2 రోజులే ఉండటం జరిగింది. అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్న సందర్భాలు, ఎక్కువ రోజులు ఉండి కొంతవరకు పరంగా కొంత ఎఫెక్ట్ ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మీరు ఇందాక అన్న విధంగా వీడియోలు ఏదైతే ఆయన ఇచ్చిన రెస్పాన్సెస్ వీడియోస్ ఒకసారి ఆర్మీ కంట్రోల్లోకి వచ్చాక వచ్చిన వీడియోస్లో అది యాక్చువల్గా ఏం జరిగింది అనేది మే నాట్ బి ద కరెక్ట్ రిప్రజెంటేషన్. కానీ సివిలియన్స్ ఎవరైతే షూట్ చేశారో వీడియోస్, వాళ్ళ ఫోన్లో షూట్ చేసి డైరెక్ట్ అది దట్స్ ఎ జెన్యున్గా జరిగింది, వాళ్ళు చెప్పింది అవుతుంది. సో నా ఉద్దేశంలో ఈ 2 రోజుల వ్యవధిలో అంత మార్పు రావడం కానీ వాళ్ళ తరపు నుంచి అంత ఎక్కువ హింస చేయడం కానీ జరిగి ఉండకపోవచ్చు. నా ఉద్దేశంలో చాలా త్వరగా మన తరపు నుంచి మెడికల్ టెస్ట్లు కానీ బేసిక్ సైకాలజీ టెస్ట్లు కానీ చేశాక ఆటోమేటిక్గా హీ షుడ్ బి రిలీవ్డ్ ఫ్రమ్ ది బేసిక్. అంటే మెడికల్గా కూడా ఎంత తొందరగా కోలుకునే అవకాశం ఉంటుందా ప్రసాద్ గారు? ఎందుకంటే మనం చూసాం ఆ రోజు కొన్ని వీడియోస్లో అయితే చాలా రక్తం కారుతున్న పరిస్థితి, చేతులు వెనక్కి కట్టేశారు, కళ్ళకు గంతలు కట్టారు. అదృష్టవశాత్తు అభినందన్కి ల్యాండింగ్ టైం అప్పుడు మనకు అర్థమైనంత వరకు దెబ్బలేం తగలలేదు. అక్కడ పాకిస్తానీ లోకల్స్ వాళ్ళు కొడితే మామూలు సాధారణంగా ముక్కు మీద కొట్టినందువల్ల ముక్కులోంచి రక్తం వచ్చి మొహమంతా అయింది అని మనకి మామూలుగా చూచాయిగా తెలుస్తుంది. కానీ అదే రోజు సాయంత్రం పూట టీ తాగుతూ మనం ఒక వీడియో చూసాము. ఆ టీ తాగుతూ చూసిన వీడియోలో చాలా కూల్ కంపోజ్డ్గా ఉన్నాడు. మీరు ఇంకొకటి గమనిస్తే అభినందన్ని కళ్ళకు గంతలు కట్టి మొహం మీద రక్తం ఉన్నప్పుడు కూడా అతను నిలబడిన తీరు, మాట్లాడే తీరు, సమాధానాలు చెప్పే తీరు, అది ఏ దేశపు సైనికుడైనా గర్వించదగిన విషయం. ఇప్పుడు మనకు సమాచారం అంతుంది 5:20 పాకిస్తాన్ రేంజర్స్ అప్పగిచ్చే ముందు పాకిస్తాన్ రేంజర్స్ అతనితో కలిసి టీ తాగారు, వాళ్ళు సెల్ఫీలు ఫోటోలు తీసుకున్నారని చెప్తున్నారు. అవును, అంటే వాళ్ళకు కూడా ఇట్లాంటి సందర్భం జీవితంలో ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాను. యుద్ధంలో ఎంతసేపటికి మనము వెళ్ళి శత్రువుల్ని చంపటము, శత్రువులు మనల్ని చంపటము జరుగుతుంది. కానీ వ్యక్తిగతంగా అభినందన్కి కానీ మీరు షానవాజ్ అని అవతల వ్యక్తిగతంగా మనకి ఏమి కోపాలు తాపాలు ఎవరి మధ్య వ్యక్తిగత ఏముండవు కదా. అక్కడ అతను దేశం కోసమే మనం దేశం కోసమే అన్నది ఉంటారు. మీరు ఒక గమనించారో లేదో, ఆర్ యు మ్యారీడ్ అని పాకిస్తానీ మేజర్ అడుగుతాడు. ఎస్ ఐ యామ్ అంటాడు. వెంటనే పాకిస్తానీ మేజర్ ఐఎమ్ సారీ అంటాడు. అంటే ఏంటంటే ఈ మానవ బాంధవ్యాలు, మానవుల్లో ఉండే మంచితనము అందరిలో ఉంటుంది. కానీ అతను ఒక డ్యూటీ చేయడానికి వెళ్ళాడు. ఆ డ్యూటీ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ పాకిస్తానీ రేంజర్స్ ఉన్నారు. వాళ్ళకేమిటి పరాయివాడే, కానీ ఇట్లాంటి ఆఫీసర్ ఉండాలి ఎక్కడైనా కానీ, మన వాళ్ళైనా ఇట్లా ఉండాలా. అతను సైనికుడు, అతను దేశం కోసం చేస్తున్నాడు, మనం దేశం కోసం చేస్తున్నాం. ఎట్లాగైతే మన అభినందన్ చెప్పాడో, ఐ హోప్ మై ఆర్మీ అంటే మన ఇండియన్ ఆర్మీ డస్ వాట్ యు హావ్ డన్ టు మీ అన్నట్లుగా ఆ పాక్ రేంజర్స్ కూడా ఇతను చూసి అనుకుంటారు, మా ఆఫీసర్స్ కూడా అభినందన్ లాగా ధైర్యంగా సాహసంగా ఉండాలి. ఇది మామూలు ఒక సైనికుడు ఇంకో సైనికుడు కూర్చుకునే గౌరవం తప్ప అంతకంటే ఏం లేదు. ఫ్యామిలీకి సంబంధించి చూసుకుంటే చాలా మెచ్యూరిటీతో వాళ్ళ ఫ్యామిలీ బిహేవ్ చేసింది ఈ సందర్భంలో. ఎక్కడ కూడా వాళ్ళు బయటికి రాలేదు, మా వాళ్ళని విడిపించండి లేకపోతే అది అని రాలేదు. అంతా గవర్నమెంట్ చూసుకుంటుంది, త్వరగా వస్తాడని భావిస్తున్నాం అని మాత్రమే అన్నారు. మనం అభినందన్ చూసాం కదా, అభినందన్ ఎంత ఉన్నత వ్యక్తిత్వం కలవాడో
ఆయన తండ్రి వర్తమాన్, ఆయనతోటి నేను 2 సంవత్సరాలు కలిసి పనిచేశాను. ఓకే. ఆయన మీకు వ్యక్తిగతంగా పరిచయం? వ్యక్తిగతంగా వర్తమాను, ఆయన భార్య శోభా గారు, ఆవిడ డాక్టర్ అంటారు, ఆవిడ డాక్టరు, ఆవిడ వాళ్ళు వ్యక్తిగతంగా మనకు తెలుసు. ఎంత నిరాడంబర జీవులు, ఎంత ఉన్నత ఆలోచనలు కలవాళ్ళు, ఎంత మంచి మనుషులు. ఎవరికైనా ఏదన్నా మన ఆర్థిక తారతమ్యాలు చూడకుండా బీద వాళ్ళని కానీ లేకపోతే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని మనం ఎట్లాగా మనం ఆదుకోవాలి అనే ఆలోచనతోటి ఉండే మనుషులు వాళ్ళు. వాళ్ళ కుటుంబం అత్యంత మామూలు ఉన్నతమైన ఆలోచనలతోటి ఉండే కుటుంబం. ఓకే. అంటే వర్తమాన్ ఏ ర్యాంక్ వరకు ఉన్నారు? ఈయన ఇప్పుడు వింగ్ కమాండర్ వరకు వచ్చారు. వాళ్ళ ఫాదర్ ఏ ర్యాంక్ వరకు వచ్చారు? చాలా హై లెవెల్కి వెళ్ళారు. ఎయిర్ మార్షల్. ఎయిర్ మార్షల్ అంటే దాదాపుగా మన ఒక్క ర్యాంకే తక్కువ. టాప్ ర్యాంక్ ఎయిర్ చీఫ్ మార్షల్, ఎయిర్ చీఫ్ మార్షల్, తర్వాత ఎయిర్ మార్షల్, తర్వాత వైస్ మార్షల్, ఎయిర్ వైస్ మార్షల్. ఓకే. ఈయన అత్యంత ఉన్నత స్థాయికి వెళ్ళారు. ఎవరు? వర్తమాన్ గారు. ఆయన టెస్ట్ పైలట్. చాలా మళ్ళా ఫ్రాన్స్ లో మన దేశపు ఎయిర్ అటాషీగా కొన్నాళ్ళు ఉన్నారు. అన్నిటి ఈ క్వాలిఫికేషన్స్ కంటే మిన్నగా అత్యంత ఉన్నత ఆలోచనలు కలిగిన అత్యంత మంచి మనిషి. వాళ్ళ భార్య కూడా అంతే. సో ఆయన ఆ స్థానంకు వెళ్ళిన వ్యక్తి కూడా తన కొడుకుని కూడా అదే విధంగా తనలాగే ఎయిర్ ఫోర్స్ లో చేరాలనుకున్నారు. అవును. వాళ్ళ భార్య కూడా పైలట్, స్క్వాడ్రన్ లీడర్ అని. అభినందన్ గారి భార్య హెలికాప్టర్ పైలట్. అది. ఓకే. మీకు ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్తా. ఇంతకుముందు మనకి ఫీల్డ్ మార్షల్ కరియప్ప అని ఒక ఆయన ఉండేవారు. ఆయన కొడుకు 1965 యుద్ధంలో ప్రిజనర్ ఆఫ్ వార్గా పాకిస్తాన్లో దొరికిపోయాడు. ఫీల్డ్ మార్షల్ కరియప్ప వాళ్ళ కొడుకు. అప్పుడు అక్కడ ప్రెసిడెంట్గా అయూబ్ ఖాన్ ఉన్నారు. ఆయన మిలిటరీ డిక్టేటర్ ఆయన. ఫీల్డ్ మార్షల్ కరియప్ప కింద మన దేశాలు విడిపోనప్పుడు ఫీల్డ్ మార్షల్ కరియప్ప కింద ఆయన పనిచేశాడు, అయూబ్ ఖాన్. అప్పుడు ఆయన కరియప్ప గారికి ఫోన్ చేసి పిల్లాడిని మేము పంపించాలనుకుంటున్నాము, పిల్లాడికి ఏమన్నా విడిగా కొంచెం మిగిలిన వాళ్ళని చూసేదానికంటే మంచిగా చేద్దాం అనుకుంటే ఫీల్డ్ మార్షల్ కరియప్ప గారు అన్నారట, హీఈస్ నో లాంగర్ మై సన్, హీఈస్ నేషన్స్ సన్. అట్లాంటి ఆలోచనలతోటి కొంచెం మంచి కుటుంబాల్లో పెరిగిన పిల్లలు, ఆ కుటుంబాల్లో మంచి ఆలోచన వాళ్ళు ఈ రకంగా ఆలోచిస్తారు. అంటే త్రివిధ దళాల్లో చేరిన తర్వాత ఇంకా దేశం కోసమే అన్ని, కొడుకు ఇవన్నీ కూడా అటువంటి సెంటిమెంట్స్ అన్ని ఏమి ఉండవు, దేశం కోసమే పోరాడుతున్నట్టు అనుకుంటారు. మీరు చెప్తుంటే చాలా భావోద్వేగానికి గురవుతున్న. ఏమవుతుందంటే మన బిడ్డలు ఉంటారు, వాళ్ళు మన బిడ్డలు, ఆ ప్రేమ ఉంటుంది ఎటుగుడి. కానీ ఒక విధి నిర్వహణలో బిడ్డ అని చూసుకోకుండా తన విధిని నిర్వర్తించాల. అప్పుడు ఆ విధి నిర్వహణలో ప్రాణం పోయినా కానీ ఆ విధి నిర్వహణకి అతను ప్రాముఖ్యత ఇస్తే అప్పుడు మన బిడ్డ గొప్ప బిడ్డ, మంచి బిడ్డ అనే ఆలోచనతో ఉంటాం. ఎస్ సార్. అంటే మొన్న ఇంకో ప్రమాదం జరిగింది, MI-17 బుద్గాంలో హెలికాప్టర్. అవును. దానిలో చనిపోయిన పైలట్ భార్య కూడా ఎయిర్ ఫోర్స్ లోనే ఉందట. వాళ్ళ తెలిసిన వార్త. అదే ఏమై ఉంటుంది MI-17 హెలికాప్టర్? అది సాధారణంగా యాక్సిడెంట్స్ టెక్నికల్ ప్రాబ్లం వలన జరుగుతుంది, హ్యూమన్ ఎర్రర్ అని ఉంటుంది, హ్యూమన్ ఎర్రర్ వలన జరుగుతుంటుంది. ఇవి రెండు తప్ప ఇంకా వేరే విధంగా యాక్సిడెంట్ అయ్యే అవకాశమే లేదు. మిషన్లోనన్నా లోపం ఉంటుంది, మన పైలట్స్ వాళ్ళ యొక్క ఎర్రర్ ఆఫ్ జడ్జిమెంట్ అంటాము, దానివల్ల లోపమై ఉంటుంది. మొట్టమొదట మనకు వస్తున్న వివరాలను బట్టి టెక్నికల్ స్నాగ్ వలన విమానం కూలిపోయిందని తెలుస్తుంది. కానీ మనకి వివరాలుగా పూర్తిగా తెలవాలంటే మనకి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత అప్పుడు కానీ తెలవదు. ఓకే. ఈ రాధాకృష్ణ గారు, ఇప్పుడు మనం MiG-21, 27 ఇవన్నీ కూడా వాడుతున్నాం. ఇంకా మనం అప్గ్రేడ్ కావాల్సిన అవసరం ఉందా? పాత విమానాలన్నిటినీ చాలా పక్కన పెట్టి కొత్తవి రావాల్సిన అవసరం ఉందా? ఇంకా కూడా ఏంటి MiG-21s తో మనం ఫైట్ చేయడం ఏంటి అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు యుద్ధం అసలు యుద్ధం వచ్చింది, యుద్ధం లాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరి మధ్య చర్చ జరుగుతుంది.
కొద్దిమంది అయితే అసలు డిఫెన్స్కు అంత బడ్జెట్ అవసరమా, రక్షణ శాఖకు మనం ఖర్చు పెట్టకూడదు అంటారు. కానీ ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాని ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. మన ఒక విధంగా చెప్పాలంటేనండి, ఇప్పుడు నార్మల్గా మనం రోడ్ల మీద నడిపే కార్లు 15 సంవత్సరాలు దాటితే వాటిని మనం తీసుకుని వెళ్ళటానికి భయపడతాం. అలాంటిది MiG-21 విమానం 60 సంవత్సరాలు దాటిన విమానం అండి. అంటే ప్రెషర్ అప్గ్రేడేషన్ అనేది ఏ ఫోర్స్కైనా రెగ్యులర్ పీరియాడిక్ అప్గ్రేడేషన్ చాలా అవసరం. మన దేశ పరిస్థితుల వల్ల కానివ్వండి, ఒక ఫోకస్ కాల్ వల్ల కానివ్వండి, ఆ అప్గ్రేడేషన్ ఎప్పుడో జరగాల్సిన అప్గ్రేడేషన్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఏదో ఒకసారి చేసేసి వదిలేసేది కాదు, కంటిన్యూస్గా జరగాల్సిన అప్గ్రేడేషన్. వార్తల్లో అందరికీ తెలిసిన విషయమే, చాలా డిలే అవుతూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేటెస్ట్గా రఫేల్ డీల్ కూడా ఇంతకాలంగా సాగుతూ వచ్చింది. ప్రతి డీల్ని ఏదో కాంట్రవర్సీలోకి వెళ్ళటం, మనం దాని గురించి చర్చించడం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు. కాకపోతే అప్గ్రేడేషన్ అనేది తప్పనిసరిగా జరగాల్సిన విషయం. అంటే మనకి అటు సైడ్ నుంచి F-16s వచ్చి వాటిని మనం MiG-21తో ఎదిరించాల్సిన అవసరం వచ్చింది అంటే అది చాలా దురదృష్టవశాత్తు తప్పనిసరి పరిస్థితి అనుకోవాలి. ఎందుకంటే మన అప్గ్రేడేషన్ అనేది ఆటోమేటిక్గా ఎనిమీ కేపబిలిటీ ప్రకారం మన కేపబిలిటీ పెంచుకోవాలనేది తప్పనిసరిగా జరగవలసిన ప్రక్రియ ఏ డిఫెన్స్ ఫోర్సెస్కైనా సరే. అది పీరియాడిక్ అప్గ్రేడేషన్ లేకపోతే సర్వీసెస్కి ఒక లిమిటేషన్ అండి. అది ఉంటే ఏంటంటే, ఇప్పుడు దీంతోనే మనం ఇంత ప్రభావం చూపించగలిగామంటే లేటెస్ట్ ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటే మన ప్రభావం ఎలా ఉండేది అనేది ప్రపంచం కూడా ఊహించుకోవచ్చు. అలాంటి పరిస్థితి ఇప్పుడు పరిస్థితి. MiG-21తోనే మనం ఇంత ధైర్యంగా ఎదుర్కొని F-16ని పడేయగలిగామంటే అదే మనకి లేటెస్ట్ విమానాలు ఉండుంటే ఇంకెంత కేపబిలిటీ ఉండేది అనేది చూసుకోండి. అప్గ్రేడేషన్ అనేది తప్పనిసరిగా చేయవలసింది. అంటే ప్రెషర్ ఓల్డ్ ఎయిర్క్రాఫ్ట్స్ మెయింటైన్ చేయాలంటే మెయింటెనెన్స్ స్టాఫ్ కానివ్వండి, ఫ్లై చేసే వాళ్ళకి కానివ్వండి, లాజిస్టికల్ సపోర్ట్ చేసే వాళ్ళకి కానివ్వండి, ప్రతి పార్ట్ ఎవరైతే ఈ ఫ్లయింగ్ మెషిన్స్ని ఎయిర్లో ఉంచాలనేది పైలట్స్ ఫ్లై చేసేవాళ్ళు కానివ్వండి, అందరి మీద డెఫినెట్గా ప్రెషర్ ఉండే అవసరం ఉంది. పాత బండి ఒకటి తీసుకుని మనం 25 సంవత్సరాల బండి తీసుకుని 2000 కిలోమీటర్లు వెళ్ళిపోవాలి, నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరి నువ్వు శ్రీనగర్ వెళ్ళిపో, లేకపోతే ఢిల్లీ నుంచి బయలుదేరి నువ్వు కోయంబత్తూరు చేరు అంటే ఎన్ని రకాలుగా ఆలోచించాలో మీరు ఒకసారి ఆలోచించుకోండి. అలాంటిది ఈ మెషిన్స్ని మనం మెయింటైన్ చేసి ఆపరేషనల్ కేపబిలిటీ సస్టైన్ చేయగలుగుతున్నామంటే చాలా ప్రెషర్ ఉంటుంది. అదే లేటెస్ట్ విమానాలు ఉంటే చాలా వరకు మనం ఇంకా ప్రతిభాశాలంగా మనం ఎదుర్కోగలిగే పరిస్థితి ఉంటుంది. ప్రసాద్ గారు, ఈ డిఫెన్స్ బడ్జెట్ సంబంధించి కొంత మనం టెన్షన్ తగ్గించాలంటే చాలా వరకు డిఫెన్స్కే స్పెండ్ చేస్తున్నామని అన్న భావన చాలా మందిలో ఉంది. కానీ ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు అసలు మనం ఇంకా అప్గ్రేడ్ కావాలి, ఏంటి మనం అక్కడ F-16 వస్తే మనం MiG-21 ఏంటి అన్న భావన ఇప్పుడు అందరికీ వస్తుంది. మనం కూడా మోడర్న్ ఎక్విప్డ్ కావాలి. అంటే యుద్ధమైనా లేకపోతే ఇటువంటి టెన్షన్స్ అయినా మన చేతిలో ఉండవు. ఆ టైంకి వస్తే అప్పటికప్పుడు కొనుగోలు చేయలేము, ఈ సంవత్సరాల తరబడి పడుతుందని. సో ఇంకా ఎటువంటి మోడర్న్ ఎక్విప్మెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేను దాని గురించి మాట్లాడుతుంది. ఒక చిన్న మీకు విషయం చెప్తా. మన ఇంటికి తలుపులు అవసరమా లేదా? మన ఇంటికి ఒక తాళం అవసరమా లేదా? మనము మంచి తలుపులు ఎప్పుడు పెట్టుకుంటాము? మన ఇంట్లో విలువైన వస్తువులు ఎక్కువ ఉంటే మనం మంచి తలుపులు పెట్టుకోవాలి. ఇంట్లో విలువైన వస్తువులు ఎక్కువ ఉంటే మంచి తాళాలు 2-3 వేసుకోవాలి. ఎవరైనా కానీ నీ ఇంట్లో విలువైన వస్తువులు పెట్టుకొని నీకు తలుపు అవసరం లేదు, వెనకటి రోజులు తడికి పెట్టుకుందాము, నీకు తాళం ఇంత నవతాలు ఎందుకు, చిన్నదేదైనా నొక్కే తాళం పెట్టుకోవచ్చా అని అన్నారు అనుకోండి, ఎంత హాస్యాస్పదంగా ఉంటుందండి. సో డిఫెన్స్ స్పెండింగ్ వద్దు, రక్షణ మీద ఎక్కువ ఖర్చు వద్దు అనే వాళ్ళకు ఇప్పుడు ఈ తాజా పరిణామాలు డెఫినెట్గా సమాధానం చెప్తాయి. ఈ తాజా పరిణామాలు అవసరం లేదు. మామూలుగా జ్ఞానం ఉన్న మనిషి ఎవరైనా కానీ, కామన్ సెన్స్ ఉన్న మనిషి కానీ, మనము ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు తలుపు తాళం వేస్తామా వేయమండి? దానికి ఏమన్నా జ్ఞానం కావాలన్నా? దానికి ఏంటంటే యుద్ధం ఉన్నప్పుడే తలుపేద్దాము, ఊళ్ళో పక్కింట్లో దొంగ పడినప్పుడే మనం తలుపేద్దాం, మిగిలినప్పుడు తెరుచుకుందాం అనుకుంటామా? అనుకోం కదా. కాబట్టి రక్షణని ఎవరు విస్మరిస్తారో వాళ్ళకి పురోగతి ఉండదు, ముందుకు వెళ్ళే అవకాశం ఉండదు. ఇప్పుడు కిందటి 30-40 సంవత్సరాలలో ఐటీ రంగంలో అయితే ఏమి, స్పేస్ రంగంలో అయితే ఏమి, లేకపోతే రాకెట్ లాంచింగ్ రంగంలో అయితే అన్నిట్లో మనం ముందుకెళ్తున్నాము అంటే ఎవరో ఒకళ్ళు మనల్ని కాపాడుతున్నారు, మనల్ని చూసి ఎవరో కాలు దువ్వటం లేదు అనే ధైర్యం ఉంది. కాబట్టి
ఎవరో మన తలుపు భద్రంగా చూస్తున్నారు కాబట్టి ఇక్కడ పురోగతి చెందుతున్నాం మనము. ఎవరైతే రక్షణ మనకి అవసరం లేదు, విమానాలు వాళ్ళకి ఎందుకు, ఇంత ఖర్చా వాళ్ళకి అని అనుకుంటే అంతకంటే మనం యుద్ధం చేయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు రావడం, రెండు దేశాలు కూడా డిఫెన్స్ బడ్జెట్ తగ్గించి విద్యా వైద్యం గురించి ఖర్చు పెట్టాలి అన్న వాదన కూడా మొన్నటి వరకు దాన్ని బిలీవ్ చేశా. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ అయిన తర్వాత అందరు ఖచ్చితంగా ఎస్ మనకు కూడా మోడర్న్ ఎక్విప్మెంట్ ఉండాలి, మోడర్న్ యుద్ధ విమానాలు ఉండాలని ఇప్పుడు అందరు అనుకున్న సిచ్యువేషన్ వచ్చింది. ప్రపంచంలో ఏ దేశము చరిత్రలో మనం ఎక్కడ చూసినా కానీ రక్షణ విస్మరించిన దేశంలా నిలవదు, నిలిచే అవకాశం లేదు. కాబట్టి రక్షణను మనం విస్మరించడానికి వీలే లేదు. అది మనము మనసులో మనము రూఢిగా పెట్టుకున్న తర్వాత ఎంత ఖర్చు పెట్టాలి అన్న దాని మీద మనం చర్చ పెట్టుకోవచ్చు. ఓకే, కాబట్టి ఇప్పుడు మనము 2.4%, 2.6% డిఫెన్స్కి పెడుతున్నాము. ఓకే, 3 లక్షల కోట్లు ఉంది మొన్న బడ్జెట్ ప్రకారం. అవును, 3 లక్షల కోట్లు, 27 లక్షల కోట్ల బడ్జెట్ అయితే 3 లక్షల కోట్లు, అంటే దాదాపు 9వ వంతు, అంటే దాదాపు 15%, 16% లేదు, 16% దాకా ఖర్చు పెడుతున్నాం టోటల్ బడ్జెట్. 2.4% మనది, 3.6% పాకిస్తాన్ది. అంటే ఈ 3 లక్షల కోట్లు అన్నది సాలరీస్, పెన్షన్స్ కు వాటికే మెజర్ పోతాయేమో. డిఫెన్స్ మీరు అనేది ఎక్విప్మెంట్ కొనుగోలుకు, కొత్త కొనుగోలుకు మాత్రం 2.4 చాలదు. ఎంత పర్సెంట్ ఖర్చు పెట్టాలి మీ ఉద్దేశం? అది మనం ఎంత పర్సెంట్ అంటానికి కూడా మీరు చెప్పే జీడిపిలో అనుకుంటా. జీడిపిలో నేను అనేది టోటల్ బడ్జెట్ లో నేను చెప్తున్నాను. జీడిపిలో 2.4% మాత్రమే మనం ఖర్చు పెడుతున్నాం. ఎస్, పాకిస్తాన్ 3.6. ఓకే, అయినా వాళ్ళ పేద దేశం కాబట్టి, మనకంటే చాలా వెనకబడిన దేశం. పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ లాస్ట్ ఇయర్ 56,000 కోట్లు, మన రూపాయల్లో తీసుకుంటే మనది 3 లక్షల కోట్లు. ఆర్మీ కూడా చాలా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ కూడా చాలా ఎక్కువనే ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ ఎక్కువ ఖర్చు. అవును, మనకి క్రిందటి 30 సంవత్సరాలలో కొత్త యుద్ధ విమానం మనం కొనలేకపోయాం. 30 సంవత్సరాలలో ఒక్కటి కూడా కొనలేకపోయాం. సుఖోయ్ యుద్ధ విమానాలు అది కొని 30 సంవత్సరాలు అయిపోయింది. ఓకే, అంటే మీరు ఊహించండి, మన ఎయిర్ ఫోర్సు 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల ముందు కొన్న విమానాలతో మనం యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నాం. ఓకే, అది ఎంత దయనీయమైన పరిస్థితి. ఇంకొక విషయం మీకు చెప్తా, మనకి శత్రు దేశాలు అంటూ 2 ఉన్నాయి, పాకిస్తాన్, చైనా. ఎప్పుడన్నా కానీ మనకి 2 వైపుల నుంచి ఒత్తిడి వచ్చింది అనుకోండి, మన దగ్గర 44 స్క్వాడ్రన్స్ యుద్ధ విమానాలు అవసరం. 44 రెండు వైపుల నుంచి మనకి ఒత్తిడి వస్తే. ఒక్క స్క్వాడ్రన్ లో ఎన్ని యుద్ధ విమానాలు? 18 ఉంటాయి. కానీ అన్ని సర్వీసబుల్ ఉంటాయి అంటానికి, మనం ఒకే రోజు అన్ని పనిచేస్తాయి అంటానికి మనకు వీలు ఉండదు. కొన్ని చెక్స్ అవి ఉంటుంటాయి వాటికి. ఇప్పుడు మన పరిస్థితి 30 దాకా వచ్చేసింది. అంటే 40, మనకు 2/3 స్ట్రెంగ్త్ తోటే మనం ఉన్నాం ఇప్పుడు. కాబట్టి మనకి అత్యంత అవసరంగా యుద్ధ విమానాలు కొనవలసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు 36 రాఫేల్ విమానాలు మనకు 2 స్క్వాడ్రన్స్ వస్తున్నాయి. అవి కాక కనీసం 120, 110 కొత్త విమానాలు ఏవన్నా కానీ రాబోయే 5 సంవత్సరాల్లో మనం కొనాలి. కొనకపోతే అప్పుడు మన 30 స్క్వాడ్రన్స్ విమానాలు 26కి తగ్గే అవకాశం ఉంది. అప్పుడు ఈ బైసన్ ఇవి పనిచేయవు. ఆ తేజస్, మన HAL తయారు చేస్తున్న తేజస్ మనం అనుకున్నంత వేగంగా రావటం లేదు. అప్పుడు మనము పాకిస్తాన్కి మనకి బ్యాలెన్స్ అయిపోతుంది. ఏ అడ్వాంటేజ్ మనకు ఉంటుందో ఆ అడ్వాంటేజ్ తగ్గుతూ ఉంటుంది. కానీ పాకిస్తాన్ కూడా ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉంది. వాళ్ళు కూడా ఏం కొత్తగా కొనే పరిస్థితి లేదు. వాళ్ళు అమెరికా ఇచ్చిన డబ్బులతో నిన్నటి వరకు అంతా డిఫెన్స్ మీద ఖర్చు చేశారు. అమెరికా కూడా ఫండ్స్ ఆపేసింది. అవును, పాకిస్తాన్ ఆర్థికంగా ఇప్పుడు మన దక్షిణాసియాలో చూసుకుంటే ఆర్థికంగా వాళ్ళు బంగ్లాదేశ్, నేపాల్ కంటే కూడా వెనుకున్నారు. ఆల్మోస్ట్ మన దక్షిణ ఆసియా, సౌత్ ఏషియా కంట్రీస్లో వాళ్ళంతా ఇబ్బందికరంగా ఎవరూ లేరు. మన ఫారెన్ కరెన్సీ నిల్వలు $460 బిలియన్ అయితే వాళ్ళది $6 to 7 బిలియన్. అంత ఒక రకంగా వాళ్ళు శాంతి కోసం అడుగుతున్నారు, చర్చలకు రండి అంటున్నారు. కారణం ఇదే.
యుద్ధం చేసే పరిస్థితిలో వాళ్ళు లేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే ఏదో 2-3 రోజులు ఫైట్ చేయగలరేమో కానీ ఆ తర్వాత దాన్ని సస్టైన్ చేయలేరు. ఓకే. ఇంకొకటి ఏమిటంటే వాళ్ళకి ప్రస్తుతం మనం పాకిస్తాన్ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి వాళ్ళకి పొరుగు దేశాలు 3 వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. ఓకే. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, మనం 3 దేశాలతోటి వాళ్ళు ఇబ్బందితో ఉన్నారు. మీరు ఫిబ్రవరి 14వ తేదీన మనకు పుల్వామా అటాక్ జరిగింది. దానికి 1 రోజు 2 రోజుల ముందు పాకిస్తాన్లో ట్రైన్ అయిన టెర్రరిస్టు పుల్వామాలో చేసిన విధంగా ఇరాన్లో వాళ్ళ రిపబ్లికన్ గార్డ్స్ వెళ్తున్న బస్సుని ఇదే విధంగా ఢీ కొట్టించి 27 మంది చనిపోయారు. వాళ్ళు కూడా మనం ఏం చెయ్యాలి అనే ఆలోచనలో వాళ్ళు కూడా ఉన్నారు. ఇరాన్ వాళ్ళు మనం దాడులు చేసిన తర్వాత హర్షం వ్యక్తం చేశారు. కాబట్టి అట్లాంటి పరిస్థితి వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ తోటి ఉంది. మళ్ళా అంతర్గతంగా వాళ్ళకి రకరకాల సమస్యలు ఉన్నాయి. సింధ్, బలూచిస్తాన్, మళ్ళా పఖ్తూన్ఖవా నార్దర్న్ స్టేట్స్ ఉన్నాయి. అవి వాళ్ళకి పంజాబీస్, ప్రిడామినెంట్గా పంజాబీస్ ఉంటారు కదా, పంజాబీ డామినెన్స్, వాళ్ళకి మధ్య మనస్పర్ధలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులు వాళ్ళు యుద్ధం చేసే పరిస్థితి లేరు. ఓకే. సో రాధాకృష్ణ గారు, ఇప్పుడు ఆర్థికంగా వాళ్ళు చాలా బలహీనంగా ఉన్నారు. కొద్దిమంది వాదన ఏంటంటే ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నారు, అందుకోసమే వాళ్ళు అప్పగించారు, వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా లేరు. ఇదే రైట్ టైం, మనం ఇంకా ఈ ఒత్తిడి ఏమాత్రం తగ్గించొద్దు, ఇదే రైట్ టైం అని కొద్దిమంది ఎక్స్ట్రీమ్గా ఉన్నవాళ్ళు ఇది ఎంతకాలం ఇది రావణ కష్టం, ఇట్లా రావణ కష్టం రగలడం, దీన్నే సిచ్యువేషన్గా భావించి రైట్ టైంగా భావించి ఇంకా ఇదే విధంగా అగ్రెషన్ చూపించాల్సిన అవసరం ఉందని కూడా కొద్దిమంది వాదిస్తున్నారు. ఒక వాదన ఉన్నమాట కరెక్టేనండి. కాకపోతే ఏంటంటే మన చరిత్రలో చూసుకున్నా కూడా మనము అంత అగ్రెసివ్గా ఇన్ని రోజులు లేము. ఫస్ట్ టైం మనం అగ్రెసివ్గా లైన్ ఆఫ్ కంట్రోల్ క్రాస్ చేయడం జరిగింది ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే యుద్ధం చేసి వాళ్ళని ధ్వంసం చేసి గెలవాలనుకునేది అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు లాంగ్ టర్మ్లో. ఎందుకంటే ఆటోమేటిక్గా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళంతటా వాళ్ళు రెండు స్టెప్స్ ముందుకు వేసి వాళ్ళ తరపు నుంచి పాజిటివ్ అవుట్కమ్ చూపించి మేము టెర్రరిస్ట్ క్యాంప్స్ మా దగ్గర ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లో లేకుండా మేము చేయగలము అని చూపించగలిగితే బాగుంటుంది. అగ్రెషన్ ఉండాలి ఇన్ని రోజులు, ఎందుకంటే ఇన్ని రోజులు మన పొలిటికల్ విల్ లేక చాలాసార్లు అంటే సర్వీసెస్లో ఎవరిని అడిగినా, ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ, మాకు పర్మిషన్ ఇవ్వండి అనే జోష్లో ఉంటారు తప్ప మనం అంటే అసలు యాక్చువల్గా చెప్పాలంటే సర్వీసెస్లో ఉన్నవాళ్ళు కూడా పీస్ ఇస్ ద ఫస్ట్ ఆల్టర్నేటివ్, వార్ అనేది ఇట్స్ ద సెకండ్ ఆల్టర్నేటివ్ అనేది అందరూ చెప్తున్న విషయం. కాకపోతే ఉన్న పరిస్థితిలో అగ్రెషన్ తప్పకుండా మెయింటైన్ చేయాలి, అగ్రెసివ్ పోస్చర్ మెయింటైన్ చేయాలి. ఇంటర్నేషనల్ ప్రెషర్ చాలా ఉంది వాళ్ళ మీద. సో ఈ పరిస్థితిలో వాళ్ళు ఎంత పాజిటివ్గా రెస్పాండ్ అవుతారనే దాన్ని బట్టి మన అగ్రెషన్ మాత్రం తగ్గించకూడదు, అగ్రెసివ్ పోస్చర్ మాత్రమే. అంటే ఫిజికల్గా అగ్రెషన్కి వెళ్ళే అవసరం ఉండకపోవచ్చు, అది పొలిటికల్ డెసిషన్, డిఫెన్స్ ఫోర్సెస్ అందరూ బిగ్ హెడ్స్ అందరూ కూర్చుని తీసుకునే విధానం. కానీ నా ఉద్దేశంలో తెలిసిన ప్రకారంగా మనం అగ్రెషన్ పోస్చర్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ తరపున ఇంటర్నేషనల్ ప్రెషర్ ఆటోమేటిక్గా ఉంది కాబట్టి మనం అన్నెసెసరీ అగ్రెషన్కి వెళ్ళిపోయి ఇంటర్నేషనల్ క్రిటిసిజం మన తరపు నుంచి రాకుండా చాలా కేర్ఫుల్గా మెయింటైన్ చేసుకుంటే ఆటోమేటిక్గా పాకిస్తాన్ యాజ్ ఎ కంట్రీ దేశం వాళ్ళు 2-3 అడుగులు ముందుకు వేసి దిగి వచ్చి ఇది పరిస్థితి, మేము ఈ క్యాంప్స్ని డిస్ట్రాయ్ చేశాము, పలానా వాళ్ళకి అప్పచెప్పాము, మేము ఇవన్నీ చేస్తున్నాం అనేది వాళ్ళు చూపించుకోగలిగితేనే ఇంటర్నేషనల్గా వాళ్ళు సర్వైవ్ అయ్యే పరిస్థితి. సో అగ్రెషన్ అనేది మనం పోస్చర్ మెయింటైన్ చేయాలి. కానీ డెసిషన్ అనేది పొలిటికల్ డెసిషను ప్లస్ మా డిఫెన్స్ హెడ్స్ అందరు కలిసి తీసుకునే డెసిషన్. అది ఇంటెన్షనల్గా అగ్రెసివ్గా వెళ్ళకపోవచ్చేమో, అన్లెస్ దెర్ ఈస్ నో రియాక్షన్ ఫ్రమ్ దేర్ సైడ్. వాళ్ళ తరఫు నుంచి అసలు రియాక్షన్ లేదనుకోండి, అంతా సెటిల్ అయిపోయినట్టు ఉన్నారనుకోండి, అప్పుడు డెఫినెట్గా అగ్రెషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీరు చేసి చూపించండి, ఇప్పుడు చూపించాల్సిన బాధ్యత వాళ్ళది. అది లేని పరిస్థితిలో డెఫినెట్గా మనం అగ్రెషన్ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే మనం ఇండివిజువల్గా ఎవరు తీసుకునే డెసిషన్ కాదు, కలెక్టివ్గా టాప్ హెడ్స్ అందరూ కూర్చొని తీసుకోవాల్సిన డెసిషన్ ఇది. ప్రసాద్ గారు, ఇప్పుడు ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పుడే వాళ్ళని కొట్టడం కరెక్టా, ఇదే అగ్రెషన్ను కంటిన్యూ చేసి మరిన్ని ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేయడం కరెక్టా, లేకపోతే కొద్ది కాలం వెయిట్ చేయడం కరెక్టా? అంటే వాళ్ళని కొట్టడము మన ఉద్దేశం కాదు. టెర్రరిస్ట్ స్థావరాలు, ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేయటానికి వాళ్ళు ఏమేమి స్టెప్స్ తీసుకుంటున్నారు, ఆ విధంగా చూస్తే ఇది బెస్ట్ టైం. కానీ వాళ్ళు స్టెప్స్ తీసుకుంటారంటారా? కొన్ని మనమే కాకుండా
అగ్రదేశాలు ఉన్నాయి కదా, USA, UK, ఫ్రాన్స్, ఈ 3 దేశాలు మసూద్ అజర్ని టెర్రరిస్ట్గా డిక్లేర్ చేస్తాము, అప్పుడు చైనా వీటో చేసినా కానీ మాకు ప్లాన్ బి ఉంది అని తెరెసా మే చెప్తున్నారు. ఓకే, కాబట్టి అన్ని 4 శాశ్వత సభ్య దేశాలు కూడా ఒప్పుకున్నాయి రష్యాతో సహా. చైనా మాత్రం 3 times ఇప్పటి వరకు వీటో చేస్తుంది. ఏంది ప్లాన్ బి ఏముంటుంది అది మనకు తెలియదు. మరి ఎట్లా ఆ తెరెసా మే అన్నారు, ఇవాళ పేపర్లో కూడా వచ్చింది, ఇన్కే చైనా వీటో చేస్తే ఈసారి వీ విల్ ఎక్సర్సైజ్ ప్లాన్ బి అన్నారు. మరి ఏం చేస్తారో మనకు తెలియదు. ఓకే, చైనా వీటో చేయొచ్చా ఉద్దేశం ఈసారి? చేయటానికి చైనా నా ఊహలో మాత్రం వీటో చేస్తుందని అనుకుంటున్నాను నేను. అంటే లాస్ట్ 3 times డిఫరెంట్ సిచ్యువేషన్. ఈసారి వాళ్ళంతట వాళ్లే పుల్వామా ఘటన జరిగిన వెంటనే 10-15 నిమిషాల్లోనే మేమే ఈ దాడులకు పాల్పడ్డామని జైషే మహమ్మద్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంకేం కావాలి చైనాకు? చైనాకు మనము పాకిస్తాను ప్రచ్ఛన్న యుద్ధం చేయటం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదంటే వాళ్ళ $60 billion పాకిస్తాన్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు ఇప్పుడు. గ్వాదర్ నుంచి వాళ్ళ కాష్గర్ ప్రావిన్స్ వాళ్ళ కాష్గర్ దాకా రోడ్లు ఉన్నాయి, ఇక్కడ మైనింగ్ చేస్తున్నారు. కాబట్టి ఏ యుద్ధం జరిగినా కానీ దానికి ఆటంకం జరుగుతుంది, ఆ ఇన్వెస్ట్మెంట్ దెబ్బ తగులుతుంది. అందువల్ల యుద్ధం చేయటం ఇష్టం ఉండదు, కానీ మనం బలహీన పడటం వాళ్ళకి ఇష్టం ఉంటుంది. ఎందుకంటే మనం సూపర్ పవర్గా మనం ఏషియాలో వాళ్ళకంటే చాలా వెనుకున్నాం మనము, కానీ వాళ్ళ తర్వాత మనమే ఉంది. అదిగాక మనకి వాళ్ళకి సరిహద్దుల్లో కొన్ని ఉద్రిక్తతలు ఉన్నాయి. ఆ కారణంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియా బాగా బలపడకూడదు, వీళ్ళు పాకిస్తాన్ తోటి ఎప్పుడు ఏదో ఒక ఇబ్బందిలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది, కానీ ఆ ఇబ్బంది యుద్ధంలా మారకూడదు. ఎప్పుడు యుద్ధంలా మారుతుందో వాళ్ళ $60 billion ఇబ్బంది కలుగుతుంది. ఇది వాళ్ళ ఆలోచన ఈ విధంగా. సో ఇప్పుడు వాళ్ళ ఆలోచన మనం మసూద్ అజార్ను అప్పగించకపోతే మనం యుద్ధంకు దిగుతాం, మనం అగ్రెసివ్గా ఉంటాం అని వాళ్ళు ఆలోచించరా? ఇది చేసేస్తే అయిపోతుంది అన్న మెసేజ్ వాళ్ళకు. నిన్ననే సుష్మా స్వరాజ్ చైనాలో ఉన్నారు. ఎంతసేపటికి ఏం చేస్తారంటే అంత ప్రాబ్లం వస్తే వాళ్ళు కూడా దాదాపుగా ఈ మసూద్ అజర్ని టెర్రరిస్ట్గా డిక్లేర్ చేయడానికన్నా ఇష్టపడతారు, కానీ యుద్ధానికి మాత్రం వాళ్ళకి నష్టం. ఎందుకంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఉంది కాబట్టి. ఓకే, వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుందంటే ఇండియాకి పాకిస్తాన్కి ఫేస్ టు ఫేస్ ప్రచ్ఛన్న యుద్ధం రాకూడదు. ఓకే, కానీ ఇండియా ఎప్పుడు ఒకసారి పాకిస్తాన్ వెళ్ళిన ట్రబుల్ చేస్తూనే ఉండాలి. సో దట్ మనం పారిశ్రామిక పరంగా లేకపోతే ఇంకో పరంగా అభివృద్ధి చెందకూడదు. పాకిస్తాన్ ఎంతవరకు చేస్తున్నది లో కాస్ట్ వార్ అంటాం మనము. మీరు చూడండి, పుల్వామాలో స్ట్రైక్ అయిన తర్వాత మనం ఏం నిర్ణయం తీసుకున్నాము, కాశ్మీర్లోకి వెళ్ళే సైనికులు, పారామిలిటరీ ఫోర్సెస్ అందరూ ఢిల్లీ నుంచి విమానంలో శ్రీనగర్ వెళ్ళాలి. అది ఎంత ఖర్చు? ఇట్లాంటి ఖర్చుకు మనం లోన్ అయ్యామనుకోండి, చైనా చాలా హ్యాపీ చాలా సంతోషపడతారు. పాకిస్తాన్కి చాలా అడ్వాంటేజ్. ఎందుకు? ఒక 200 కిలోల RDX పంపించేసేసి మనకి ₹1,00,000 నష్టం కలిగిస్తుంటాయి. కాబట్టి చైనా ఏం కోరుకుంటుందంటే వీళ్ళిద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరగకూడదు, కానీ టెర్రరిస్ట్ స్ట్రైక్స్ మాత్రం రెగ్యులర్గా 2 నెలలకి 3 నెలలకి 4 నెలలకి జరుగుతుండాలా. మన సైన్యం ఎక్కువ కాశ్మీర్లో టెర్రరిస్టులకి వ్యతిరేకంగా ఉండాలి, మన పురోగతి కొంచెం కుంటుపడాలి అనే ఆలోచనతో ఉంటుంది. కానీ యుద్ధం జరిగితే మాకు నష్టం జరుగుతుంది అనేది వాళ్ళకి బాగా తెలుసు. కానీ మసూద్ అజార్ను ఇప్పుడు గనక వీటో చేస్తే మసూద్ అజార్ గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించకుండా చైనా మీద ఇప్పుడు అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి ఉండదా? ఇంత అవుట్ రైట్గా ఎందుకు ఇలా చేస్తున్నారని ఏమవుతుందంటే ఒక్క స్థాయి నుంచి ఎదిగిన తర్వాత ఒత్తిడులకు భయపడరు. ఇప్పుడు మన దేశం కూడా ఇప్పుడు చిన్న ఒత్తిళ్లకు మనం భయపడము. ఇప్పుడున్న పరిస్థితిలో చైనా మనకంటే కూడా చాలా ఆర్థికంగా సంపన్నమైన దేశము, మనకంటే జనాభా ఎక్కువ కలది, మనకంటే పారిశ్రామిక రంగంలో ముందుంది. కాబట్టి ఎవరు ఒత్తిడిలకి వాళ్ళు లొంగుతారు, భయపడతారు అనేది నేను అనుకోను. ఓకే.
ఈ అభినందన్ విడుదల విషయంలో చైనా కూడా పాకిస్తాన్కి అడ్వైజ్ చేసింది బ్యాక్ ఛానల్ ట్యాక్స్ లో ఉంది అని. అవును, అది నమ్మొచ్చా? చైనా విడుదల చేయమని చెప్పింది అని అనుకోవచ్చు. చెప్పి కూడా ఉండొచ్చు. ఎందుకంటే జర్మనీ చెప్పింది, యూకే చెప్పింది, యుఎస్ఏ చెప్పింది. మీరు విన్నారో లేదు, యుఎస్ఏ ప్రెసిడెంట్ నిన్న మొన్న చెప్పారు, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ డీసెంట్ న్యూస్, సమ్ అట్రాక్టివ్ న్యూస్ అన్నారు. అప్పటికే ఆయన తెలిసి ఉండొచ్చు, ఎవరో తెలియచేసి ఉండొచ్చు. ఇప్పుడు ఇంతమంది ఎటుగూడి ఒత్తిడి తెస్తున్నారు కాబట్టి ఆ వచ్చే క్రెడిట్ మనకు కూడా వస్తుంది, మనం కూడా మీరు వదిలేయండి అని చైనా చెప్తే ఓకే అట్లాగా. ఎస్ రాధాకృష్ణ గారు, ఇప్పుడు చైనాతో మనం ఏ విధంగా వ్యవహరించాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో? మనకు డైరెక్ట్గా కనిపిస్తున్న ఎనిమి పాకిస్తాన్ అయితే ఇండైరెక్ట్గా దాన్ని నడిపిస్తుంది చైనా. దాంతో ఎట్లా డీల్ చేయాలి మనం? చైనాతో డైరెక్ట్ హెడ్ ఆన్ కన్నానండి, మనం ఇంటర్నేషనల్గా మనకి ప్రస్తుత పరిస్థితిలో అందరూ మనకి అనుకూలంగానే ఉన్నారు. వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ కానివ్వండి, మనం ఏదైతే పాలసీని అవలంబిస్తున్నామో ఆ పాలసీని అందరూ మెచ్చుకుంటున్నారు. సో ఇదే పాలసీని మనం స్టేబుల్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తే ఇంటర్నేషనల్ ప్రెషర్ మూలాన ఆటోమేటిక్గా చైనా కూడా కొంతవరకు లైన్ టో చేయాల్సిన అవసరం ఉంటుంది. చైనాతోటి మనం అగ్రెసివ్ పోస్చర్లోకి వెళ్ళే అవసరం లేకుండా ఉన్న పరిస్థితుల్లో చిన్నగా ఇంటర్నేషనల్ ప్రెషర్ మాత్రమే పెరిగేటట్టుగా చూసుకుంటే చాలా కేర్ఫుల్గా డిప్లొమసీ. ఇంటర్నేషనల్ ప్రెషర్ తీసుకురావడం సాధ్యమా? ప్రెషర్ అంటేనండి ఎలా ఉంటుందంటే, చైనా కూడా ఇప్పుడు ఇంటర్నల్ బిజినెస్ కాదండి, చైనా ఎకానమీ ఈజ్ డిపెండెంట్ అపాన్ ద బిజినెస్. అంటే ప్రతి దేశంలోనూ, భారతదేశంలో వాళ్ళ బిజినెస్ ఎన్నో కోట్లు, అలాగే పాకిస్తాన్లో వాళ్ళ బిజినెస్, ప్రపంచం అంతా వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ ప్రెషర్ వచ్చినప్పుడు శాంక్షన్స్ పెడితే ఆటోమేటిక్గా వాళ్ళ ఎకానమీకి దెబ్బ తగులుతుంది. సో వాళ్ళు ఇంటర్నేషనల్గా ఎవరు పెద్ద బిగ్ పవర్స్ అంటే మామూలుగా అమెరికా కానివ్వండి, యూకే కానివ్వండి, జర్మనీ కానివ్వండి, పెద్ద దేశాలు వాళ్ళు మన చైనా మీద ఎలాంటి ఉద్దేశంతో ఉన్నారు, ఎలాంటి ప్రెషర్ తీసుకొస్తున్నారు? ఎందుకంటే ఎవరైనా ఏ కంట్రీ అయినా శాంక్షన్స్, ఓకే పాకిస్తాన్ తరపు నుంచి పలానా శాంక్షన్స్ మనం పెడదాము అనే డెసిషన్కి ఒకసారి వచ్చారంటే వాళ్ళకి దెబ్బ డెఫినెట్గా తగులుతుంది. అది కాకుండా చూసుకోవడానికైనా సరే వాళ్ళు చాలా వరకు మిడిల్ లైన్ టో చేసి కొంతవరకు ఫేవరబుల్గా ఉండే, అంటే టోటలీ అగెయిన్స్ట్గా వెళ్లకుండా ఆటోమేటిక్గా కొంచెం వరకు లైన్ టో చేసే అవకాశం ఉంటుంది. మనం ఇంటర్నేషనల్గానే ప్రెషర్ మెయింటైన్ సస్టైన్ చేసుకోవాలి మనం ఉన్న పరిస్థితిని, మన సుప్రమసీని ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డిప్లొమాటిక్ సుప్రమసీ. అంటే మన వేరే దేశాలు మనల్ని ఎలా సపోర్ట్ చేస్తున్నాయి అనేది మెయింటైన్ చేసుకోగలగాలి. ప్రసాద్ గారు, చైనాతో ఎట్లా డీల్ చేయాలి? చాలా టిపికల్ సబ్జెక్ట్. ఇప్పుడు చైనా వస్తువులను బాయ్కాట్ చేయాలి, అట్లా అయితే దాని బుద్ధి వస్తుందని ప్రచారం జరుగుతుంది. అది కరెక్ట్ అయిన చర్యనా? నా ఉద్దేశంలో కాదు. ఇప్పుడు మనము మన చైనా తరఫున మన ప్రక్రియ ఎట్లా ఉందంటే, చైనా చుట్టూ ఉన్న దేశాలన్నిటితోటి జపాన్, వియత్నాం, లావోస్, మళ్ళా పాకిస్తాన్ ఒకటి తప్ప, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్, మంగోలియా, వాళ్ళ చుట్టూ ఉన్న అన్ని దేశాలతోటి మనకు సత్సంబంధాలు ఉన్నాయి. మిలిటరీ అండర్స్టాండింగ్ ఉంది. వియత్నాం వాళ్ళకి, మనకి, జపాన్కి, మనకి అన్నిటికీ చాలా మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి మనకి. కాబట్టి వాళ్ళ చుట్టూ ఉన్న దేశాలతోటి మనము చాలా మంచి సంబంధాలు పెట్టుకోవాలి. అది ఒకటి. రెండు, ట్రేడు మనం స్టాప్ చేయటం మనకి అడ్వాంటేజ్ కాదు. ట్రేడ్ ఎక్కువ జరుగుతుంది అనుకోండి, అప్పుడు వాళ్ళు మన మీద ఏదన్నా కానీ దుశ్చర్య చేయడానికి వెనకాడతారు. ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కదా. అది చేస్తే కనుక డబ్బులు ఆగిపోతాయి. చైనా ఫోన్స్ బ్యాన్ చేయాలి, లేకపోతే దీపావళికి చైనా క్రాకర్స్ వాడొద్దు, ఇది ప్రతిసారి ఇట్లా ప్రచారం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల చైనా లాభపడుతుంది. మనకు రియల్ ఎనిమి పాకిస్తాన్ కట్టి చైనా అని కూడా కొంతమంది అంటారు. అంటే మనకి ఇప్పుడు గాలిపటాలకి యూజ్ చేసే దారం ఉంటుంది, మాంజా, అది కొంచెము ఆరోగ్యరీత్యా మంచిది కాదు, కట్ అవుతుంది అని. అట్లాగే వాళ్ళు దీపావళికి వాళ్ళు పంపే క్రాకర్స్ మంచివి కాదు. అట్లాంటి వాటి మీద ఆంక్షలు పెట్టుకోవాలి. ఏదైతే సబ్స్టాండర్డ్ మెటీరియల్ పంపుతున్నారో దాని మీద ఆంక్షలు పెట్టుకోవచ్చు. వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు, దాన్ని మంచిది మనకు పంపిస్తారు. కానీ ట్రేడ్ బ్యాన్ చేసుకోవటం మనకు లాభం ఉండదు. ఒకటేమో ట్రేడ్ మంచిగా, చాలా వరకు చైనా వస్తువులు సబ్స్టాండర్డే ఉంటాయి కదా. మరి చైనాకి యుఎస్కి కూడా అంత ట్రేడ్ ఉంది మరి. అంటే దాదాపుగా కొంచెం సెకండ్ గ్రేడ్ మనకు పంపిస్తున్నారేమో, అట్లా కూడా జరిగి ఉండొచ్చు. కానీ మనము ట్రేడ్ బ్యాన్ చేయటం అంత మంచి పద్ధతి కాదు. 3 స్టెప్స్ నాకేమనిపిస్తాయి అంటే, చైనాకి ఉన్న నైబరింగ్ స్టేట్స్ అన్నిటితోటి మనం మంచి సంబంధాలు పెట్టుకోవాలి.
ఏదైనా అవసరం వస్తే అందరూ జాయింట్గా వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావాలి. 2, ట్రేడ్ మంచిగా సాగనివ్వాలి, మనకి లాభసాటిగా ఉండే విధంగా మనం చూసుకోవాలి. 3, వాళ్ళు మనకి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి మనకి సరిహద్దు గురించి పీరియాడిక్గా మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్స్ చేసుకుంటూ మనకి ఒక్కొక్క ఏరియాలో మన సరిహద్దుని నికరం చేసుకోవటం మంచిది. వాళ్ళతోటి ఒక చోట మనకు కొంచెం ఇవ్వచ్చు, ఒక్క చోట కొంచెం తీసుకోవచ్చు, ఎట్లన్నా కానీ ఆ ప్రాబ్లం విషయంలో ఇంకా కూడా పూర్తి స్థాయి అగ్రిమెంట్ రాలేదు. అట్లాగా చాలా ఉన్నాయి. ఇంకా డోక్లాం అయితే భూటాన్ ఏరియా అనుకుందాము, అట్లాగా అరుణాచల్లో చాలా భాగం మాది అంటున్నారు, అరుణాచలే మాది అని వాళ్ళు అంటున్నారు. అట్లాగా ఆల్ అలాంగ్ హిమాచల్లో కూడా కొంత పోర్షన్ మాది అంటున్నారు. కాబట్టి మనము వాళ్ళతోటి టేబుల్ మీద దగ్గర కూర్చొని కొంచెం గివ్ అండ్ టేక్ పెట్టుకొని ఇద్దరికీ న్యాయం జరిగేలాగా దాన్ని ఒక కొలికి తెచ్చుకోవటంలో చాలా మేలు. కానీ గివ్ అండ్ టేక్ అంటే పొలిటికల్ గా పాసిబుల్ అవుతుందా? ప్రభుత్వాలు కొంచెం ల్యాండ్ ఇచ్చినా పెద్ద గొడవ జరుగుతుంది. అదే మన ప్రాబ్లం. ఏంటంటే ఎక్కడైనా కానీ మిడిల్ పాత్ అని ఒకటి ఉంటుంది. ఒకళ్ళేమో మాకు ఇది కావాలంటారు, ఇంకోటి కావాలంటారు. ఇద్దరు కలిసి మిడిల్ పాత్కి వెళ్ళడానికి ట్రై చేయాలి. ఓకే, అట్లాగా మనము వాళ్ళతో చైనాకు పొలిటికల్ ప్రెషర్ ఉండకపోవచ్చు, మనకి అక్కడ అది డెమోక్రసీ కాదు, ఎలక్షన్స్ ఉండవు, అవును, ప్రాబ్లం ఉండదు. మనకు 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ ఫేస్ చేయాలి. అవును, ప్రతిపక్షాలు ఆబ్వియస్లీ ఏ ప్రభుత్వం ఒప్పుకున్నా అక్కడ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఎవరైనా స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండి అందరినీ కలిసికట్టుగా తీసుకెళ్ళి నారో పొలిటికల్ గెయిన్స్ని చూసుకోకుండా లాంగ్ టర్మ్లో దేశానికి ఏది మేలు అని ఆలోచించి ఎప్పటికో ఒకసారి, ఎందుకంటే 2 చాలా మేజర్ పవర్స్, వాళ్ళ మధ్య ఇట్లాంటి ప్రాబ్లం ఉండటము ఇద్దరికీ ఆరోగ్యం కాదు. అందులో ఈ రెండిట్లో మనం కొంచెం వీక్ కాబట్టి అది ఆ ప్రాబ్లం సమస్య పోవటం మనకి ఎక్కువ అడ్వాంటేజ్. ఓకే, అంటే ప్రాబ్లం సమస్య పోవడం సాధ్యం అవుతుందా? అంటే మామూలు ఒకటి ఏమిటంటే ఇండియా చైనా మనకి వేల సంవత్సరాల నుంచి సంబంధాలు ఉన్నాయి. మన 2 దేశాలకి, రెండిటికి వేల సంవత్సరాల సభ్యత సంస్కృతి ఉంది. ఇంత జ్ఞానం మన ఇద్దరు దేశాలకి మన దగ్గర ఉన్నప్పుడు కూర్చొని ఒక సమస్యకి పరిష్కారం ఎత్తుక్కోలేమా? ఇప్పుడు ఈ పరిస్థితులు మనం చూస్తుంటే కష్టం అనిపిస్తుంది. కానీ కూర్చొని గివ్ అండ్ టేక్ మనం అంటాం కదా, ఒక మిడిల్ పాత్ పెట్టుకుంటే సాధ్యపడుతుంది. రాధాకృష్ణ గారు, చైనా కూడా ఇండియా చుట్టుపక్కల దేశాలు ఏవైతే ఉన్నాయో, శ్రీలంక కానీ, శ్రీలంకలో పోర్టు నిర్మిస్తుంది హంబన్ తోట, తర్వాత మాల్దీవ్స్, మన మిత్ర దేశాలన్నిటి కూడా దువ్వే ప్రయత్నం చేస్తుంది. అది వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం జరిగే విధానం అండి. అంటే మనకి భారతదేశం అనేది ఇప్పుడు ఈ ఆసియా ఖండంలో చూసుకుంటే చైనా తర్వాత మనమే స్ట్రాంగెస్ట్ నేషన్. సో ఈ స్ట్రెంగ్త్ మనది పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా అది బ్యాలెన్స్ అనేది మెయింటైన్, వాళ్ళ సుప్రమసీ మెయింటైన్ చేసుకోవడానికి కానివ్వండి, మనం ఏదైతే నైబరింగ్ స్టేట్స్ ఉన్నాయో ఆ ఏరియాలో వాళ్ళ ప్రెజెన్స్ చూపించి వాళ్ళ చిన్నగా డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా పెట్టుకుంటే అది ఒక రకమైన డిటరెన్స్ లాంటిది మెయింటైన్ చేయాలి అనేది వాళ్ళ స్ట్రాటజీ, హై లెవెల్ స్ట్రాటజీ. మన తరపున స్ట్రాటజీ ఎలా ఉండాలంటే, మన చుట్టూ ఉన్న దేశాలు, నేపాల్ కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, పాకిస్తాన్ ఆఫ్ కోర్స్ మనకి శత్రు దేశం కాబట్టి అక్కడి నుంచి మనం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయలేము. వేరే దేశాల్లో వాళ్ళ తరపు నుంచి వాళ్ళకి డిఫెన్స్ స్థావరాలకి ల్యాండ్ ఇవ్వటం కానీ, వాళ్ళని బిజినెస్ పరంగా చాలా ఎక్కువగా రానియకుండా చూసుకోవడానికి. అందుకే ఇప్పుడు భూటాన్కి మన దేశం చాలా సపోర్ట్ ఇస్తుంది భూటాన్కి, ఎందుకంటే స్ట్రాటజిక్గా భూటాన్ అనేది మనకు చాలా అవసరం. శ్రీలంకలో మనం కావాల్సిన సపోర్టు, మన రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవడం చేస్తున్నాం. సో చైనా మన చుట్టుపక్కల దేశాల్లో వచ్చి వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకునేది వాళ్ళ స్ట్రాటజిక్ ప్లాన్ అది.